अभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं त्वं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी भानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। గత కొన్ని ఆదివారాల నుంచి మనం నామరామాయణ మీద చర్చిస్తున్నాము. గత ఆదివారం సుందరకాండ ముగించాము. ఈ ఆదివారం మనము యుద్ధకాండ మొదలు పెడదాము. అయితే నేను ఒక పదాన్ని పాడతాను, మీరందరూ నా వెనక పాడాలి. తర్వాత మనం దీని గురించి చర్చిద్దాము. रावण निधन प्रस्थित रामा वानर सैन्य समवृत रामा। रावण निधन प्रस्थित रामा वानर सैन्य समवृत राम। शोषित सरदि सरतित राम विभीषण भयदायक रामा। शोषित सरदि सरतित राम विभीषण भयदायक राम। राम राम जय राजा राम 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 जय सीताराम। राम राम जय राजा राम 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 जय सीताराम।
पर्वत सेतु निबंधक रामा कुंभकर्णस्य छेदक रामा पर्वत सेतु निबंधक रामा कुंभकर्णस्य छेदक राम राक्षस संघ विमर्दक राम अहिमहि रावण चारण रामा राक्षस संघ विमर्दक रामा अहिमहि रावण चारण रामा राम राम जय राजा राम 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 जय सीताराम। संहित दशमुख रावण रामा विधि भवमुख संस्तुत रामा संहृत दशमुख रावण रामा विधि भवमुख संस्तुत रामा आस्थित दशरथ वीक्षित रामा सीता दर्शन मोदित रामा कास्थित दशरथ वीक्षित रामा सीता दर्शन मोदित रामा राम राम जय राजा राम 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 जय सीताराम। సో గత ఆదివారం మనం చర్చించాము ఎలా హనుమంతుడు లంకకి వెళ్తాడు, అక్కడ ప్రతి ఒక్క భవనంలో సీతామాత కోసం వెతుకుంటాడు, మొత్తం మీద అశోక వాటికకి చేరుతాడు, అక్కడ సీతామాతకి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరి ఇస్తాడు. అండ్ తర్వాత అశోక వాటిక మొత్తం ధ్వంసం చేస్తాడు, మొత్తం మీద రావణాసురు అక్షయ్ కుమార్ని పంపిస్తారు, అక్షయ్ కుమార్ చంపబడతాడు. రావణాసురికి హనుమంతుడికి రావణాసురు తాలూకా సభలో తీసుకువెళ్తారు. అక్కడ హనుమంత్ తాలూకా తోకని వాళ్ళు అగ్గితో కాల్చేస్తారు. అప్పుడు హనుమంతుడు మొత్తం లంకాన్ని ధ్వంసం చేస్తాడు. అండ్ తదుపరి సీతామాత దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంటాడు. అప్పుడు సీతామాత హనుమాన్కి చూడామణి ఇస్తారు. సో ఆ చూడామణిని తీసుకొని హనుమాన్ వెనక వెళ్తాడు. అక్కడ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి సీతామాత తాలూకా ఒక సుఖ సమాచారం ఇస్తాడు. సో గత ఆదివారం మనం ఇక్కడే ముగించాము. ఎలా హనుమాన్ శ్రీరాముడికి అందించిన సేవతోనే శ్రీరాముడు చాలా ప్రసన్నమై హనుమంతుని కవగలిస్తారు. అండ్ తర్వాత హనుమంతుకి చెప్తారనమాట, నువ్వు నాకు అందించిన సేవకి నేను నీకు వెనక ఏమీ ఇవ్వలేకపోతున్నాను, నేను సదా నీ రిణీగా ఉంటాను, నాకు చాలా చక్కని సేవని నువ్వు అందించావు. ఇక్కడ నుంచి యుద్ధకాండ మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే హనుమాన్ వివరంగా చెప్తున్నాడు సీతామాత ఎలాంటి సందేశం ఇచ్చారు, తను ఒక చక్కని వృత్తాంతం చెప్తాడు. సీతామాతతో హనుమాన్ అంటాడు, నేను మిమ్మల్తో మాట్లాడేసి వెళ్ళాను, మిమ్మల్నే కలిసి వెళ్ళానని స్వామి ఎలా ఒప్పుకుంటారు, ఎలా నమ్ముతారంటే సీతామాత కొన్ని వృత్తాంతాలు చెప్తారు, ఏదైతే శ్రీరాముడు మరియు సీత తప్ప ఎవరికీ తెలియదు. సో అప్పుడు సీతామాత అంటారు, ఒకనప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటే శ్రీరాముడికి ఒక చిన్న బీజం దొరికింది, అది ఎర్ర రంగులో ఉంది. సో ఆ ఎర్ర రంగు అది తీసుకొని సీతామాత ఒక శరీరం పైన, ఒక ముఖార విందం పైన శ్రీరాముడు ఏదో గీతలు గీశారనమాట. సో ఆ ఒక వృత్తాంతం వాళ్ళిద్దరు తప్ప ఎవ్వరికీ తెలియదు. సో ఎప్పుడైతే హనుమంత్ అలాంటి వృత్తాంతాలు చెప్తున్నాడో శ్రీరాముడు ఒక కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు సుగ్రీవ్ వెంటనే హనుమాన్ తాలూకా చేతి పట్టుకొని, ఇంకా నువ్వు ఆపు, మనం ఇంకా ప్లాన్ చేయాలి, ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి. అప్పుడు శ్రీరాముడు కూడా వెంటనే, అవును ఇప్పుడు మనందరికీ తెలిసింది సీత ఎక్కడుంది, రండి మనం ఇప్పుడు ఏం చేయాలి మనం ఆలోచిస్తాము. సో మొత్తం మీద వాళ్ళందరూ మీటింగ్ పెట్టేసి, అయితే చలో మనం సముద్రం దగ్గరికి వెళ్ళిపోదాము, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, మనం లంక మీద దాడి చేయాలి. సో వీళ్ళందరూ మొత్తం మీద వాక్ చేయడం మొదలు పెడతారు, సముద్రం దగ్గరికి చేరుతారు. సో సముద్రంకి దగ్గర చేరినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లంకలో రావణాసురు తాలూకా తమ్ముడు విభీషణ్ రావణాసురుతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసింది తప్పు,
సీతని వెనక్కి ఇచ్చేద్దాము, మనకు అవసరం ఏంటి, నీకు ఎంతోమంది రాణీలు ఉన్నాయి, నువ్వు సీతని మర్చిపో. సో ఈసారి ఇంద్రజిత్, తన ఇంకొక పేరు మేఘనాథ్, తను కూడా కోపం వచ్చి విభీషణ్తో దుర్వాక్యాలు మాట్లాడతాడు. సో మొత్తం మీద విభీషణ్ ఇంకా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది అని రావణాసుడిని వదిలేసి, లంకాని వదిలేసి, తనతో పాటు 4 మంత్రులు వీళ్ళందరూ ఆకాశ మార్గం నుంచి శ్రీరాముడి దగ్గరికి వచ్చేస్తున్నారు. తను ఒక శరణగతి తీసుకుందాము, తను ఒక షెల్టర్ తీసుకుందాం, తను ఒక శరణగతి తీసుకుందామని. సో ఎప్పుడైతే వీళ్ళు ఆకాశ మార్గం నుంచి వస్తున్నారో ఈ వానరాలు అందరూ వీళ్ళని చూసి భయపడిపోయారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బహుశా తను ఏదైనా మాకు అటాక్ చేయడానికి వస్తున్నారు, ఏదైనా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు. సో మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ హాహాకారం అన్నమాట. రాణి మనం చూసేద్దాం, తన్ని కట్టేద్దాం, తను బంధించేద్దాం, తన్ని చంపేద్దాము అని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తున్నారనమాట. అండ్ చిన్న చిన్న వానరులు అయితే అక్కడ ఉన్న మట్టి, చిన్న చిన్న రాయిలు ఆ విభీషణ్ మీద విసురుతాను అనమాట. కానీ అతను చాలా పైన ఉన్నాడు. కానీ విభీషణ్ అక్కడి నుంచి చెప్తున్నాడు, ఓ సుగ్రీవా, నేను ఇక్కడ శరణాగతి తీసుకోవడానికి వచ్చాను, నేను రావణాసుడిని వదిలేశాను, నేను శ్రీరాముడికి సేవని అందించాలనుకుంటున్నాను. సో మొత్తం మీద విభీషణ్కి శ్రీరాముడు తన దగ్గరలో తీసుకోవాలి లేదు అని అందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడు హనుమంతు సపోర్ట్ చేస్తాడు, అవును తప్పకుండా తను మీరు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే నేను రావణాసుడి తాలూకా సభలు వెళ్ళినప్పుడు కూడా తను ఎప్పుడు మంచిగా మాట్లాడేవాడు, తను మంచి భక్తుడు. సో ఇప్పుడు సుగ్రీవు మరియు వేరే వానరాలందరూ చెప్తున్నారు, ఎందుకు మనకు అవసరం లేదు, వీళ్ళు మాయావీలు, నిశాచరులు, ఎప్పుడు ఎలాంటి రూపం మార్చేస్తారు, మార్చి ఎలా మాట్లాడతారో మనకి తెలియదు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుకి చెప్తున్నారు, సుగ్రీవ్ శ్రీరాముడు తాలూకా మిత్రుడు, సమానంగా మాట్లాడతాడు. సో అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుతో అంటున్నాడు, నువ్వేం భయపడొద్దు, నువ్వు దేనికి భయపడుతున్నావు, తను ఒక నిశాచర, తను ఒక రాక్షసుడు, బహుశా తను మాట మార్చేస్తారు అంతే కదా, అయితే నువ్వు భయపడొద్దు, లక్ష్మణ్ ఉన్నాడు కదా, ఒకవేళ అలా ఏమైనా అవుతే లక్ష్మణ్ తన్ని చంపేస్తాడు. కానీ నాది ఒక రూల్ ఉంది, నా శరణాగతి ఎవరైనా తీసుకోవాలని కోరుకుంటే నేను వాళ్ళని వెనక పంపించును. వాళ్ళు ఏ రూపంలో ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ స్థలంలో అయినా ఉండొచ్చు, ఎలాంటి పాప కార్యక్రమాలు చేసి ఉంటారు, కానీ నా శరణాగతి తీసుకోవడానికి వాళ్ళు తయారయ్యారంటే నేను వెంటనే వాళ్ళని కవగలుస్తాను. భగవద్గీతలో 9వ అధ్యాయంలో కూడా మనం ఇది బాగా చదువుతూ ఉంటాము. 9వ అధ్యాయంలో ఏమంటారు, అపీసు చేత దురాచారం. భగవంతుడు అంటారు, ఎవరైనా దురాచారిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా తను నా శరణాగతి తీసుకోవడానికి తయారుంటే నేను పాత వృత్తాంతాలు, పాత పాపాలు అన్నీ మర్చిపోతాను. ఈ ప్రపంచంలో మనం ఎవరితో అయినా మాట్లాడితే బాగా తెలిసిన వాళ్ళు ఉంటే పాత స్మృతులు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. మనం పూర్వంలో వాళ్ళతో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, లేదంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. పలుసారి మనకి గుర్తు చేస్తారు, మీరు ఆ రోజు ఇలా చెప్పారు, మీరు ఆ రోజు అలా అన్నారు, మీరు ఆ రోజు నాతో అలా ప్రవర్తించారు. కానీ ప్రపంచంలో ఒక్కరే ఉన్నారు భగవంతుడు, ఎప్పుడు ఆ పాత స్మృతులు, నువ్వు ఇలా చేసావు, ఆ పాపం చేసావు అని గుర్తుపెట్టరు. మన పాత ఫోటో ఆల్బమ్ ఆయన చూడరు. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీకు నా మీద భక్తి ఉందా, ఇప్పుడు నువ్వు నా శరణాగతి తీసుకోవడానికి తయారున్నావా, అయితే నేను వెంటనే నీకు అవగలిస్తాను. సో అప్పుడు శ్రీరాముడు అంటారు, లేదు నేను వెంటనే తను యాక్సెప్ట్ చేస్తాను, వెంటనే తన శరణాగతి ఇస్తాను. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రాత్రి సీతమ్మ శ్రీరాముడు తాలూకా పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కాళ్ళకి తాకి చాలా ఎక్కువ ముళ్ళు ఉండేదన్నమాట. ఎందుకంటే ఆయన పాదుక వేసుకోకుండా తిరిగేవారు. సో సీతమ్మ ఆ ముళ్ళు అన్నీ తీద్దామంటే శ్రీరాముడు వద్దనేవారు అనమాట. వద్దు, నీ పని అందరికీ నా దగ్గర తీసుకురావాలని, ఎవరైతే నా శరణాగతి తీసుకున్నారో అలాంటి వాళ్ళని నాతో దూరం చేయకూడదు, అది నీ పని కాదు, ఈ అన్ని ముళ్ళు నా శరణాగతి తీసుకునే ఉన్నారు. సో వెంటనే శ్రీరాముడు అంటారు, నేను మాత్రం విభీషణ్ని తీసుకోవడానికి మన ఒక గ్రూప్లో మన ఒక సైడ్ తీసుకోవడానికి తయారుగా ఉన్నాను. సో హనుమాన్ కూడా దాన్ని సపోర్ట్ చేసి వెంటనే విభీషణ్ దిగుతారు. ఆయన అక్కడ ఆకాశంలోనే వేలాడుతున్నారు, ఇంకా కిందకి రావట్లేదు, ఒప్పుకుంటే కిందకు వస్తారనమాట. సో వెంటనే అప్పుడు విభీషణ్ కిందకు వస్తారు. శ్రీరాముడు ఒక పాదపద్మాల మీద పడి, నన్ను మీరు యాక్సెప్ట్ చేయండి,
శ్రీరాముడు స్వామివారు ఒక మంచి గుణం ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా పొరపాట్లు అయినా, లేదంటే ఒక భావనలో ఉన్నప్పుడైనా, ఇమోషనల్గా అయిపోయినా, జోక్లో అయినా, ఒకే ఒకసారి శ్రీరాముడికి ఎవరైనా స్వామి నేను నీవాడు అని చెప్తే భగవంతుడు ఎప్పటికీ మర్చిపోరు. ఆ తర్వాత మనం బిజీ అయిపోవచ్చు, మన లైఫ్లో ఏదో ఆ రోజు చెప్పేసాము, ఏదో ఆ రోజు ఏదో ఇమోషనల్గా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ పరిస్థితి గురి అయి చెప్పేసాం. కానీ భగవంతుడు మాత్రం జీవితాంతం ఆ మాటను గుర్తుపెట్టుకుంటారు. తను నావాడు అని చెప్పాడు కనుక నేను తను చూసుకోవాలి, అది నా బాధ్యత. సో విభీషణ్ వెంటనే అంటారు, నన్ను మీరు స్వీకరించండి అని. సో వెంటనే భగవంతుడు అయితే సరే అని విభీషణ్ని స్వీకరిస్తారనమాట. సో విభీషణ్తో మాట్లాడినప్పుడు శ్రీరాముడు విభీషణ్కి లంకేష్ అంటారు. లంకేష్ అంటే లంక. సో అప్పుడు అక్కడ అందరు ఆశ్చర్యపోతారు. సో సుగ్రీవ్ అంటాడు, మీరు తన్ని లంకేష్ అంటున్నారు, ఇంకా మనం వెళ్ళలేదు, రావణాసుని ఓడించలేదు. సో భగవంతుడు అంటారు, లేదు తను నా శరణాగతి తీసుకున్నారు, నేను తనకి వాగ్దానం ఇస్తున్నాను, తనకి నేను లంకని ఇస్తాను. సో అప్పుడు సుగ్రీవ్ అంటాడు, సరే మీరు అన్నారు కదా ఎవరైనా మీ శరణాగతి తీసుకుంటే మీరు వెంటనే వాళ్ళని స్వీకరిస్తారు. అలాంటప్పుడు ఒకవేళ రావణాసురు వచ్చి సరే నన్ను క్షమించండి, నన్ను స్వీకరించండి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? సో భగవంతుడు అన్నారు, లేస్ అప్పుడు నేను తన్ని స్వీకరించి తన్ని లంకాని ఇస్తాను. సో అప్పుడు విభీషణ్కి ఏమి ఇస్తారు? విభీషణ్కి నేను అయోధ్యాన్ని ఇచ్చేస్తాను. అయితే భరత్కి ఏమి ఇస్తారు? భరత్కి నేను వైకుంఠాన్ని ఇచ్చేస్తాను. అయితే మీరెక్కడ ఉంటారు? ఆ ముగ్గురిని సేవని అందిస్తాను. అది భగవంతుడి తాలూకా స్వభావం అన్నమాట. సో వెంటనే విభీషణ్ని స్వీకరిస్తారు. అప్పుడు విభీషణ్తో వివరంగా మాట్లాడతారు, ఇంక ఏం చేద్దాం, ఇకపైన ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుందాం. అప్పుడు విభీషణ్ను సుగ్రీవ్, హనుమాన్, జాంబవన్, అంగద్, రామ్, లక్ష్మణ్ అందరు సముద్రం వైపు చూసి నిలబడిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? సముద్రం చాలా విశాలంగా ఉంది అండ్ వాళ్ళొక సేనలో జాంబవాన్, హనుమాన్, అంగద్, సుగ్రీవ్ వాళ్ళు మాత్రము దూకగలుగుతారు. కానీ వేరే వానరాల పరిస్థితి ఏంటి? మనం ఎలా వెళ్దాం ముందుకి? అప్పుడు విభీషణ్ ఒక సలహా ఇస్తాడు. విభీషణ్ అంటాడు, మీరు సముద్ర దేవతని ప్రార్థించండి, తప్పకుండా సముద్రం మీకు దారిని ఇస్తుంది. సో వెంటనే శ్రీరాముడు ధ్యానంలో కూర్చొని సముద్రాన్ని ప్రార్థిస్తారు. 3 రోజులు 3 రాత్రిలు కంటిన్యూస్గా ప్రార్థిస్తున్నారు. కానీ సముద్రం మాత్రం బయటికి రావట్లేదు, సముద్ర తాలూకా దేవత బయటికి రావట్లేదు. 4వ రోజు శ్రీరాముడు బాణం తీస్తారు, బ్రహ్మాస్త్ర ఎక్కిస్తారు. కోపంతో ఓహో అయితే ఈ యుగంలో వినయం అనేది పనికి రాదేమో, నేను అంత మంచిగా అంత వినయంగా చెప్పినా కూడా నువ్వు పలకట్లేదు, నీకు బ్రహ్మాస్త్ర చూపిస్తేనే బాగుంటుందని బ్రహ్మాస్త్ర తీస్తారు. మొత్తం మీద సముద్ర దేవత బయటికి వస్తాడు. బయటికి వచ్చి లేదు మీరు క్షమించండి, కాకపోతే స్వామి నేను మీకు ఎటువంటి సేవని అందించలేను, మీరు నాకు దారి ఇవ్వమంటున్నారు. కానీ ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క తత్వ తాలూకా నిజ స్వభావం ఉంటుంది. ఆకాశంకి ఒక స్వభావం ఉంది, వాయువుకు ఒక స్వభావం ఉంది, అలా సముద్రానికి కూడా ఒక స్వభావం ఉంది. నేను మీకు దారి అనేది ఇవ్వలేను, కాకపోతే నేను మీకు ఒక సలహాని ఇవ్వగలుగుతాను. మీ ఒక సేనలో నల అని ఒక వానరుడు ఉన్నాడు. తన సాధారణ వానరుడు కాదు, తను ఎవరు? విశ్వకర్మ తాలూకా కొడుకు. తను చక్కని వారిది కట్టగలుగుతాడు, తను ఒక ఆర్కిటెక్ట్ అంటాడనమాట. సో అప్పుడు శ్రీరాముడు సముద్ర దేవతతో అంటారు, అయితే ఈ బ్రహ్మాస్త్రకి ఏం చేయాలి? ఆల్రెడీ తీసి ఉన్నాను. అప్పుడు సముద్ర దేవత అంటారు, అటుపక్క ద్రుమకుల్య అని ఒక ప్రదేశం ఉంది, చాలా చక్కని ప్రదేశం, తీర్థస్థానం, సముద్రకి తాకి ఉన్న మంచి స్థానం. కానీ అక్కడ కొంతమంది పాప కార్యక్రమాలు చేస్తున్నారు. అభిరా జాతితో చెందిన కొంతమంది దాంట్లో పాప కార్యక్రమాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. సో దయచేసి మీ బ్రహ్మాస్త్రం అనేది అటువైపు పంపించండి. సో భగవంతుడు బ్రహ్మాస్త్రంని అటువైపు పంపిస్తారు. మొత్తం మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ చంపబడతారు. అండ్ భగవంతుడు ఆ ప్రదేశానికి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. ఈ ప్రదేశంలో ఇకపైన మంచి చెట్లు, మంచి పండ్లు అన్నీ వస్తాయి, చాలా చక్కని ప్రదేశం, ఇక్కడ ఎవరైతే వెళ్తే వాళ్ళు పాపం నుంచి విముక్తులవుతారు. సో మొత్తం మీద ఇప్పుడు భగవంతుడు నలని పిలిచారు.
నీలో అంత మంచి గుణాలు ఉంటే నాకు ఎప్పుడు చెప్పలేదు, నువ్వు కట్టగలుగుతావా అని. అప్పుడు నల అంటాడనమాట, నేను తప్పకుండా కట్టగలుగుతాను, కాకపోతే నా గురించి నేనే పొగరాలని నాకు ఇష్టం లేదు. అప్పుడు నల అంటాడు, నేను చిన్నప్పుడు చాలా పెంకితనం చేసేవాడు. ఎవరైనా ఋషులు మునిలు తపస్య చేస్తూ ఉంటే, లేదంటే విగ్రహం దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉంటే, వాళ్ళు కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటే వాళ్ళు విగ్రహాలు తీసుకొని నీళ్ళు విసిరేశాను. అలా చాలాసార్లు చేశాను. సో నీళ్ళు విసిరేసినప్పటికీ ఆ విగ్రహాలు బరువు ఉండడం వల్ల మునిగిపోతాయి. అండ్ ఈ ఋషులు మునిలు వాళ్ళు ఒక తపస్య నుంచి జపం నుంచి బయటికి వచ్చినప్పటికీ విగ్రహం లేదు. ఎక్కడ ఎవరు తీసుకువెళ్ళారంటే వీళ్ళు నవ్వుతారు, నీళ్ళ లోపల వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా తీసుకుంటారు మీ విగ్రహం అని నవ్వుతారు. సో అప్పుడు ఆ ఋషులు నలకి శ్రాపించారనమాట, నువ్వు ఏదైనా నీళ్ళలో విసిరేస్తే అది లోపలికి ములగదు, అది తేలుతుంది. సో అప్పుడు ఏమైంది, వీళ్ళు విగ్రహాలు ఎలా పడేస్తూ ఉంటే కనీసం ఆ విగ్రహాలు తేలుతూ ఉంటాయి, వీళ్ళు కనీసం వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకొని మళ్ళీ వెనక పూజా గదిలో పెట్టేసుకుంటారు. సో అందు గురించి నల అంటాడనమాట, ఏం భయం లేదు, నేను ఏదైనా సముద్రంలో విసిరేస్తే పడేస్తే అది తేలుతాయి. బాగుంది, అయితే మొదలు పెడదాము ఈ యొక్క సేతుబంధ, ఈ యొక్క వారధి కడ్డం అన్నమాట. సో మొత్తం మీద ఈ వానరాలందరూ ఇటు అటు ఆ ప్రదేశానికి ఈ ప్రదేశానికి వెళ్ళడం మొదలుపెట్టారు. హనుమాన్ మరియు పెద్ద పెద్ద వానరాలు అయితే పెద్ద పెద్ద రాయిలు, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద చెట్లు తీసుకొని వస్తున్నారు, ఆకాశ మార్గం నుంచి వస్తున్నారు. ఆయన అటు నీళ్ళకి ఇస్తున్నారు, నీళ్ళు దాన్ని నీళ్ళు పడేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది, అది నీళ్ళు పడేస్తున్నాడు, ములగట్లేదు, బాగానే ఉంది. కానీ ఒక రాయి ఇటు వేస్తే అది అక్కడ తేలిపోతుంది, ఇటు వేస్తే అది అక్కడ తేలిపోతుంది, దగ్గర రావట్లేదు. రెండు జాయిన్ అవ్వాలి, అప్పుడే కదా సరిగ్గా సేతుబంధన అవుతుంది, సరిగ్గా వారధి అవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఒక యుక్తి చేశారు, రామనామం రాయడం మొదలుపెట్టారు. సో ఒక రాయి పైన కొన్ని పురాణాల్లో అంటారు, రామ్ అనేది ఒక రాయి మీద రాయలేదు, ఒక రాయి మీద రా రాశారు, ఇంకొక రాయి మీద మా రాశారు. ఆ రా అండ్ మాని అలా వదిలేస్తే ఆ రామ అనేది కలిసిపోయాయి అన్నమాట రాయిలు. సో అలా ఒక రాయికి ఇంకొక రాయి టచ్ చేసి మొత్తం అంతా ఆ సేతుబంధం ఒక బ్రిడ్జ్ తయారు చేయడం అవుతుందన్నమాట. సో ఆ ఒక పరివేశము చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంతో భగవంతుడికి సేవ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో వానరులు పెద్ద పెద్ద రాయిలు తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద కొండలు తీసుకొస్తున్నారు. పక్షులు కూడా వాళ్ళు కూడా చిన్న చిన్న రాయి తీసుకొచ్చి విసురుతున్నారు. తాబేలు వాళ్ళు కూడా వాళ్ళ వెనక చిన్న చిన్న స్టోన్స్ తీసుకొచ్చి వాళ్ళు కూడా పడేస్తున్నారు. ఉడత సేవ అయితే ఇంకా మధురంగా ఉంది. ఆ ఉడత మాత్రము తన ఇంత కొంత కూడా తీసుకోవడానికి సామర్థ్యం లేదు కనుక ఏం చేస్తుందంటే తన శరీరాన్ని నీళ్ళు ములిగేస్తుంది. నీళ్ళు ములిగేస్తే ఆవిడ వెట్టగా తయారవుతుంది, తడిగా ఉంది శరీరం. ఆ తడి శరీరాన్ని మట్టి మీద రోల్ చేస్తుంది. సో మట్టి మీద రోల్ చేసినప్పుడు ఆ మట్టి అంతా చుట్టిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద నిలబడి కదిలితే మొత్తం ఎంత కొంత మట్టి ఆ బ్రిడ్జ్ మీద పడిపోతుంది. సో ఆవిడ ఒక సేవ చేసినప్పటికీ అందరూ నవ్వుతున్నారు. యాక్చువల్గా ఆ ఉడతలు అలా సేవ చేస్తూ ఉంటే ఈ వానరాలకి చాలా ఆటంకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కొండ తీసుకొచ్చి నడుస్తూ ఉంటే ఎక్కడైనా ఈ ఉడత మీద కాలు వేసేస్తారేమో, వీళ్ళు చంపబడతారేమో అని ఇటు అటు చూస్తూ వెళ్ళాలన్నమాట. కానీ ఒక ప్రేమ చూడండి, ఒక పరివేశం చూడండి. ప్రతి ఒక్కరూ ఏ పెద్ద మేనేజ్మెంట్ కమిటీ ఆర్గనైజ్ చేయలేదు, ఏ పెద్ద కమిటీస్ లేదు. ఓకే ఇప్పుడు మనం బ్రిడ్జ్ కమిటీ అని మొదలు పెడతాం, నువ్వు డైరెక్టర్, నువ్వు ఏమీ లేదు, ఓన్లీ లవ్. ఈ కమిటీసు, ఈ మేనేజ్మెంట్ కమిటీస్ ఎక్కడవుతాయి? ఎక్కడైతే ప్రేమ తక్కువ ఉంది అక్కడ లాంటివి అవసరపడతాయి. ఎవరు కమిటీ మేనేజరు, ఎవరు డైరెక్టర్, ఎవరు చైర్మన్, ఎలా హైరార్కీ ఉంటుందని మీటింగ్స్, రెజల్యూషన్స్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అలాంటి ఏమీ అవసరం ఉండదు. ప్రతి ఒక్కరూ ప్రేమతో భగవంతుడిని సేవని అందిస్తున్నారు. అండ్ గమ్యం అనేది జీవితంలో ఒకటే ఉంటే పరస్పర్ అమాంగ్ దెమ్సెల్స్ వివాదం అనేది తక్కువ జరుగుతాయి. ఎందుకంటే మన గమ్యం ఒకటే ఉంది. ఇతరుల్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇతరుల్లో వివాదాలు, ఫైటింగ్లు అవుతున్నాయి అంటే ఎక్కడైనా గమ్యం తప్పిపోయారు. గమ్యం ఒకటే ఉంటే వివాదం ఎందుకు అవుతుంది?
ప్రతి ఒక్కరి గమ్యం భగవంతుడు సేవ చెయ్యాలని ఉంటే వివాదం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఏ ఆర్గనైజేషన్లో అయినా ఎక్కడైనా వివాదం అవుతుందంటే ఎవరొక్కరు భక్తుడు దారి తప్పిపోయాడు. భక్తి అని తన గమ్యం ఉంటే, భగవంతుడిని సేవ అందించాలని తన గమ్యం ఉంటే తను ఎందుకు వివాదంలో పడతాడు? ఇక్కడ ఎవరు ఎటువంటి ఫైటింగ్స్ లేదు. అండ్ భగవంతుడు ఈ ఉడత సేవ చూసి ఎంత సంతోషపడారంటే, ఉడతకి చేతిలో పట్టుకొని భగవంతుడు చక్కగా ఇలా ఇలా మసాజ్ చేస్తున్నారు అనమాట. కొన్ని పురాణాల్లో అంటారు, అందు గురించి ఉడత తాలూకా శరీరం పైన 3 గీతలు ఉన్నాయన్నమాట. అంటే శ్రీరాముడు ఇలా మసాజ్ చేస్తూ ఉంటే తన ఒక ఉంగరాల తాలూకా చిహ్నం ముద్రించి పడిందనమాట. ఆయన ఒక ఉంగరాలన్నమాట. అందు గురించి ఒక శరీరం పైన 3 గీతాలు ఉంటాయన్నమాట. అండ్ ఉడత చేసిన చిన్న సేవకి కూడా స్వామి దాని రెట్టింపు కాదు, దానికి ఎలా బ్యాక్ ఇచ్చారంటే, ఉడత స్వామివారు ఒక శరీరం పైన ఇక్కడ ఒకసారి భుజాల పైన ఒక్కొక్కసారి ఒళ్ళో అయినా అలా తిరుగుతూ ఉండేదన్నమాట. ఆ ఒక సౌభాగ్యం ఏ వానరుకి లేదు. కానీ ఉడతకి ఎప్పుడు కావాలని ఒకసారి నెత్తి మీద అయినా అలా 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 తిరుగుతూ ఉంటుంది. అయితే చేసిన చిన్న సేవకి స్వామి ఎంత ఆనందంతో స్వీకరించారు. ఎందుకంటే భగవంతుడు ఎంత పెద్ద సేవ చేశారని చూడలేదు, ఎంత చేసినా కూడా ఎంత హృదయపూర్వకంగా చేశాడా లేదా అని అది స్వామి చూస్తారు అనమాట. ఎంత ప్రేమతో చేస్తున్నాడు, ఎంత సామర్థ్యం ఉంది, అంత సేవని ఉడత భగవంతుడికి చేసింది సేవ. మనము హుండీలో డబ్బులు వేసినప్పటికీ వేస్తున్నాము, బాగుంది, భగవంతుడు స్వీకరిస్తారు, కానీ ఎంత డబ్బులు పాకెట్లో ఉంచేసాము అది చాలా ఇంపార్టెంట్. మీ సామర్థ్యము 100 రూపాయలు ఇవ్వాలనే సామర్థ్యం ఉంటే మీరు 10 వేస్తున్నారంటే లాభం లేదు. 100 సామర్థ్యం ఉంది కానీ కష్టపడుతున్నారు, 150 వేయడానికి ప్రయత్నిస్తున్నారు, అది స్వామి సంతోషిస్తారు. మన సేవ భగవంతుడి దగ్గర ఏది కాదు. మనం రోజు బ్రహ్మ సంహిత చదువుతున్నాము. చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభీరవి పాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆదిపురుషం తమహం భజాం. లక్షాల పైన మనము లక్ష్మీదేవి అంటే ఒక్కరేమో అనుకుంటాము. వైకుంఠంలో లక్షాల పైన 1,00,00,000 లక్ష్మీలు ఉన్నారనమాట. వాళ్ళందరూ భగవంతుని సేవ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం అందగలుగుతాం, ఏంటి మనం చేస్తాం చిన్నది, కానీ ప్రేమతో చేస్తే భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎవరైనా అడగవచ్చు, అలాంటప్పుడు ఎందుకు మేము విరాళాలు ఇవ్వాలి, ఎందుకు డొనేషన్ ఇవ్వాలి, ఎలాగో మా విరాళాలు అసలు ఏమీ కాదు భగవంతుడి కోసం. కానీ భగవంతుడు ఆనందిస్తారు. ఎలా అయితే మన పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఒక బుజ్జి మాటలు వాళ్ళ వెనక వచ్చి మనకి నోట్లో ఏదైనా పెడితే, ఓ చాక్లెట్ అయినా పెడితే మనం ఇస్తాము, అలా భగవంతుడికి మనం సేవని అందించినప్పుడు ఆయన అంతే ఆనందిస్తారు. ఓహో ప్రయత్నించాడు, ఓహో ట్రై చేశాడు. మన సామర్థ్యం ఎంత ఉంది దానికైనా ఎక్కువ ప్రయత్నించాలి మనము. తల్లిదండ్రులు కూడా పిల్లలు నడవడం నేర్చుకుంటూ ఉంటే దూరం నుంచి గమనిస్తారు, ఎలా నడుస్తున్నాడు ఏంటి అని. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ వెంటనే వస్తారు, చేతి పట్టుకుంటారు, కానీ మళ్ళీ చెప్తారు ట్రై, రా నా దగ్గరికి రా. అలా భగవంతుడు కూడా మనం ఎంత కష్టపడుతున్నామో మన సామర్థ్యంకైనా మన శక్తికైనా మనం ఎక్కువ చెయ్యాలని అనుకుంటే వస్తాడు, చేతి పట్టుకుంటాడు. కానీ మన కృషి చూస్తారు, ఎంతవరకు కష్టపడుతున్నాం, ఎంత ట్రై చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తాం, ముందు నుంచి సేఫ్ సైడ్కి వెళ్ళిపోతాం. తను పట్టుకుంటాడో లేదో, నేను ముందు నుంచి పట్టుకొని నడుస్తే బాగుంది, ఆ అవకాశం పోగొట్టుకుంటున్నాము. తనకు అవకాశం ఇవ్వండి, తను పట్టుకుంటాడు, తను తప్పకుండా చేతి పట్టుకుంటాడు. ట్రై చేయట్లేదు మనం. సో ఆ పరివేశం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ భగవంతుడికి సేవని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్ర భగవానికి. ఇంత మెల్లగా చెప్పట్లేదు, గట్టి గట్టిగా చెప్తున్నారు, శ్రీరామచంద్ర భగవానికి. అలా అరుపులు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉన్నా అదే వినబడుతున్నాయి, దూరం దూరం నుంచి. ఎవరో ఆ కొండపైన ఉన్నాడు, ఏదో చెట్లు తీస్తున్నాడు, ఎవరో ఇక్కడ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఎలా ఈ సేతుని మనం తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. శ్రీరామ తాలూకా నామం తీసుకుంటున్నారు, ఆ సేతుని కంప్లీట్ చేస్తున్నారు.
ఇదేం ఇమాజినేషన్ కాదు, దీని ప్రతి ఒక్క డీటెయిల్స్ వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. ఈ యొక్క సేతుబంధం, ఈ యొక్క బ్రిడ్జ్ కంప్లీట్ 5 daysలో కంప్లీట్ అయ్యింది. ఓన్లీ 5 days. మన లేటెస్ట్ టెక్నాలజీలు ఏది పనికిరాదు. ధనుష్కోటి నుంచి శ్రీలంక బ్రిడ్జ్ 5 daysలో. ఆ బ్రిడ్జ్ తాలూకా సైజ్ ఎంత? 100 యోజనాలు. 100 యోజనాలు పొడవగా ఉంది, 10 యోజనాలు వెడల్పు అన్నమాట. అండ్ ఎలా కంప్లీట్ చేశారంటే వాల్మీకి రామాయణంలో చెప్తున్నారు, ఫస్ట్ డే 14 యోజనాలు, సెకండ్ డే 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనము, 4వ రోజు 22 యోజనాలు, 5th డే కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ అంతా కంప్లీట్ చేస్తారు. 5 daysలో బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. 5 daysలో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది, కింద ఉన్న ఆ నీళ్ళ కింద ఉన్న జీవులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ నీళ్ళ కింద ఉన్న చేపలు, మొసలి, వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు ఎలాగో దీన్ని. అండ్ ఒక్కొక్కసారి వీళ్ళందరూ ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఆ చీమలు కూడా చిన్నది మట్టి తీసుకొని పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సో ఒక్కొక్కసారి ఎవరి మీద కాలు పడిపోయినా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక స్వభావంకైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అది ఎలా అంటే నీళ్ళ కింద ఉన్న క్రూర జీవులు. ఇప్పుడు పొరపాటుని పని చేసినప్పటికీ అక్కడ ముసలి కూడా వస్తుంది, అది కూడా ఏదో రాయిని కదులుతుంది అన్నమాట. సో పొరపాటుని ఒక ఏనుగు అయినా లేదంటే ఒక వానరుడైనా ఆ ముసలి పైన కాలేసినా కూడా సాధారణంగా ఏమవ్వాలి, వెంటనే చంపేయాలి. క్రూర జీవులు వాళ్ళు, ఆ తిమింగాలు. కానీ ఇప్పుడేమవుతుంది, ఆ క్రూర జీవులు కూడా అందరూ మంచిగా మారిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్క గమ్యము భగవంతుడిని సంతోషపరచాలి. సో వాళ్ళు ఒక సహజ స్వభావం నుంచి కూడా వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సో మనలో కూడా కొన్ని ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ ఉంటాయి. కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. భక్తి జీవితంలో వచ్చే ముందు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు మనం మార్చలేము. ఎందుకు మార్చలేకపోతున్నాము? ఎందుకంటే మన గమ్యం క్లియర్గా లేదు. గమ్యం క్లియర్ అయినప్పుడు పాత అలవాట్లు కూడా యూజ్లెస్ లాగా వదిలేయవచ్చు. ప్రేమ అనేది భగవంతుడి పట్ల స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా మానేయగలుగుతాము. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఒక నిజ సహజ స్వభావం నుంచి కూడా వాళ్ళు మారిపోయారు. ఒక తిమంగలైన అసలు మామూలుగా చిన్న చేపలకి పెద్ద చేపలు తినేస్తాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రేమతో ఉంటున్నారు. భగవంతుడిని కేంద్రీకరించి ఉంటే ఏదైనా మానేయచ్చు. మనం ఎందుకు మానలేకపోతున్నాం? ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు కూడా మాతాజీ ఈ ఒక అలవాటు మానలేను, ఈ ఒక బద్ధకం నేను వదలలేను. అయితే గమ్యం క్లియర్గా లేదు. గమ్యం క్లియర్గా ఉంటే చాలా ఈజీగా వదిలేయగలుగుతాము, చాలా ఈజీగా, అంత కష్టంగా అనిపించదు. ప్రేమ అనేది స్ట్రాంగ్గా ఉంటే, నేను చాలామంది భక్తులకి నా జీవితంలో చూశాను, చాలా డై హార్డ్ మీట్ ఈటర్స్, మేబీ డై హార్డ్ టీ డ్రింకర్స్ అనేది ఒక్కరోజు 1 నిమిషంలో వదిలేశారు. ఎలా అయ్యింది? క్లియర్ ఫోకస్, లాట్స్ ఆఫ్ లవ్, దట్స్ ఇట్. ప్రేమ ఉంటే ఏదైనా చేయగలుగుతాము. మీరు చేయలేకపోతున్నారు అంటే ఫోకస్ ఇస్ నాట్ క్లియర్, లవ్ ఇస్ నాట్ 100%. లేదంటే చేయగలుగుతారు. ఇక్కడ ఎలా వాళ్ళందరూ మారిపోయారు. సో ఆనందమైన పరివేశము, ప్రతి ఒక్కరూ భగవంతుడి తాలూకా నామాన్ని గుణగానం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పాడుతున్నారు. చిన్నప్పుడు కార్టూన్లో చూసినప్పటికీ నేను ఎప్పుడూ అనుకుని ఉన్నానన్నమాట, ఎంత ఆనందంగా ఉంది ఆ పక్షులు ఇలా రావడం, వాళ్ళేదో పాడుతూ మట్టి వేస్తున్నారు, ఆ తాబేలట్టు వెళ్తూ మట్టి వేస్తున్నారు, ఆ చీమలలా ప్రతి ఒక్కరూ. అసలు నేను కూడా అక్కడ ఉంటే ఎంత బాగుండేది, శ్రీరాముడికి సేవని. అలా చిన్నప్పుడు ఆ కార్టూన్ చూస్తే అలానే అనిపిస్తుంది, అయ్యో నేను కూడా దీనిలో భాగంగా ఉంటే ఎంత బాగుండేది, స్వామివారికి సేవని అందించాలని. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నేను కూర్చొని ఆలోచిస్తే అనుకుంటున్నాను, సరే ఆ రోజు ఆ ఒక సేతుబంధులో పాల్గొలేకపోయినా కూడా మనం ఇప్పుడు ఈ గుడి కడుతున్నాము, అది కూడా ఒక సేతుబంధులాగే ఉంది, అది కూడా ఒక రామసేతులాగే ఉంది. ఆ రామసేతు ఏం చేసింది? శ్రీరాముడికి లంకలో ఉన్న జీవులతోని
కల్పించింది. ఆ లంకలో ఉన్న రాక్షసాలని శ్రీరాముడు చంపేశారు, వాళ్ళందరినీ ముక్తిని ఇచ్చారు. మనం ఈ గుడి కడుతున్నాం, అది కూడా ఆ పని చేస్తుంది కదా. ఎంతమంది జీవులు ఏదైతే భౌతిక కల్మషాల్లో, ఎవరైతే భౌతిక సుఖాల్లో నిమగ్నమై నిండి అయి ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఈ గుడి కట్టడం వల్ల మనం శ్రీరాముడికి దగ్గర తీసుకొస్తాము. సో మన అందరూ ఈ సేతుబంధంలో భాగంగా ఉన్నాము, అవునా కాదా? సో ఎవరెవరు ఈ సేతుబంధంలో పాల్గొంటారు? హరి బోల్, శ్రీరామచంద్ర భగవానికి. సో ఆ రోజు మనం అక్కడ ఉండిపోయినా కూడా ఈరోజు చేద్దాము. ఈరోజు ఈ ఒక శ్రీరామ్ లక్ష్మణ్ సీత హనుమాన్ గుడి కట్టినప్పటికీ ప్రతి ఒక్కరు దీనిలో ఉత్సాహంతో మనకి ఎంత సామర్థ్యం ఇచ్చారు స్వామి, ఆ సామర్థ్యంతో మనం పాల్గొంటే తప్పకుండా ఈ ఒక గుడిని మనము కంప్లీట్ చేయగలుగుతాము. సో ప్రతి ఒక్కరూ పాడుతున్నారు, ప్రతి ఒక్కరు మనసులో అనుకుంటున్నారు, ఓహో శ్రీరాముడు మీ నామం ఎంత పవిత్రంగా ఉంది, మీ నామంలో ఎంత శక్తి ఉంది, ఈ నామం పాడుతూ ఉంటే, ఈ నామము రాస్తూ ఉంటే అన్నీ తేలుతున్నాయన్నమాట. ప్రతి ఒక్కరు పాడుతున్నారు, భగవంతుడు ఒక నామగానం కీర్తిస్తున్నారన్నమాట. శ్రీరామ నీ నామ ఏమి రుచిరా, శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామ ఏమి రుచిరా, ఓ రామ నీ నామ ఎంతో రుచిరా, పతిత పావన నామ ఏమి రుచిరా, శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా. పాడుతున్నారు చాలా ఆనందంతో, ప్రతి ఒక్కరూ భగవంతుడి తాలూకా గుణగానం చేస్తున్నారు, పాడుతున్నారు, చాలా ఆనందంగా ముందుకెళ్తున్నారు. సో మొత్తం మీద ఆ సేతు కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ శ్రీరాముడు అనుకున్నారనమాట, అది అక్కడ వెళ్ళే ముందు శివలింగాన్ని స్థాపిస్తారనమాట. ఇప్పుడు కూడా మనం రామేశ్వర్ వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అయితే చాలామంది ఈ వృత్తాంతంకి తప్పుగా అనుకుంటారు, శ్రీరాముడు శివలింగాన్ని స్థాపించాడు కనుక శ్రీరాముడికైనా శివుడే గొప్పవాడేమో అని అనుకుంటారు. కానీ ఆ పేరు చూడండి, రామ్ ఈశ్వర్. ఎవరైతే రాముడికే ఈశ్వర్గా అనుకుంటాడో అలాంటి వాడే రామేశ్వర్. మనం ఉల్టాగా అనుకుంటాం, ఎవరైతే రాముడు తాలూకా ఈశ్వరుడు తనే రామేశ్వర్. ఎవరైతే ఎల్లప్పుడూ రాముడికే ఈశ్వరంగా అనుకుంటున్నాడు తనే రామేశ్వర్. సో అక్కడ రామేశ్వర్ శివలింగాన్ని స్థాపించి శివలింగాన్ని అభిషేకం చేసి శ్రీరాముడు ఇంకా ముందుకెళ్తారు. అయితే చాలామంది వానరాలు ఉన్నారనమాట, 1, 2, 100 కాదు, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ అనమాట. ఈ వానలందరూ ముందుకెళ్తున్నారనమాట. అంగద్ ఒక భుజాల పైన లక్ష్మణ్ ఉన్నాడు, హనుమాన్ ఒక భుజాల్లో పైన శ్రీరాముడు ఉన్నారు. వాళ్ళందరూ అలా ముందుకెళ్ళిపోతున్నారు. మొత్తం మీద వాళ్ళు సముద్రాన్ని దాటేస్తారు అండ్ అక్కడికి చేరిపోతారు. సో లంకలో మొట్టమొదటి వాళ్ళు వెళ్ళిన ప్రదేశము సువేల కొండ మీద వాళ్ళు చేరుతారు. సో ఆ రోజు రాత్రి అందరు అక్కడే ఉంటారు. సో మొత్తం మీద శ్రీరాముడు అంటారనమాట, ఒక పని చేద్దాం, ఎవరైనా ఒక్కరికి పంపించండి శాంతి దూతలాగా. ఇప్పుడు కూడా నేను రావణకి అవకాశం ఇస్తాను, ఇప్పుడు కూడా సీతకి వెనక ఇచ్చేస్తే నేను రావణాసుడిని క్షమించడానికి తయారుగా ఉన్నాను. సో ఇప్పుడు ఆ సుగ్రీవ్ అండ్ జాంబవాన్ వాళ్ళందరూ మొహాలు ఇలా అయిపోయారనమాట. అంత కష్టపడి వచ్చాము, అంత కష్టపడి వారిది కట్టాము, ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు క్షమిస్తారంటారేంటి అని. శ్రీరాముడు అంటారు, లేదు, ఇంకొక అవకాశం. సో అప్పుడు వాళ్ళందరూ చర్చిస్తారు, ఎవరిని పంపిద్దాము. సో అందరు అంటారు, అంగద్ని పంపిద్దాం. ఎందుకంటే అంగద్ అందరికైనా వయసులో చిన్నవాడు, అండ్ తర్వాత తను సుభాషి, చాలా చక్కగా తీయగా మాట్లాడతాడనమాట, చాలా క్యూట్గా ఉంటాడనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తీయగా మాట్లాడిన వాళ్ళనే పంపిస్తారు, కోపంగా ఉన్న వాళ్ళని పంపిస్తే పరిస్థితులు ఇంకా పాడైపోతాయి. సో అనుకుంటారు, అంగద్ అయితే చక్కగా మాట్లాడతాడు కదా. భాష, మనం మాట్లాడిన భాష, మన వాణి మాత్రం చాలా ఇంపార్టెంట్. భక్తులు ఒక వాణి వేరేగా ఉంటుంది.
ఎవరైనా మంచి భక్తులు వాళ్ళు ఒక వాణితో మనం పోల్చుకోగలుగుతాము. వాణి అనేది చాలా ముఖ్యము. వాళ్ళు వేసుకున్న బట్టలకైనా వాళ్ళు మాట్లాడిన వాణి చాలా ముఖ్యము. అర్జున్ కృష్ణుడితో అడుగుతున్నాడనమాట, ఎవరు మంచి భక్తుడు, లేదంటే ఎవరు ఆత్మజ్ఞాని ఎలా తెలుసుకోగలుగుతాను? ఈ కలియుగంలో మంచి భక్తులైన ఆత్మజ్ఞాని ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది అంటే వాళ్ళు అనుకుంటారు ఎవరైనా బ్రహ్మచారి బట్టల్లో ఉన్నారు, ఏదో పెద్ద తిలకం పెట్టుకున్నారు, ఏదో ఇలా చేతి పెట్టుకున్నారు అంటే వాళ్ళే గొప్ప భక్తులు అని. కానీ కృష్ణుడు స్వయంగా గీతలో అంటున్నారు, ఆహా నువ్వు పోల్చుకోవాలనుకుంటున్నావా ఎవరు మంచి భక్తుడు, అయితే తన వాణి విను. తన వాణి ఏం పోషాక్ కాదు, వేసుకున్న వస్త్రభూష కాదు, వాణి విను, ఎలా మాట్లాడుతున్నారు. భగవంతుడు అంటారు గీతాలు, ఎవరైతే నా భక్తుడు ఎల్లప్పుడూ నా గురించి మాట్లాడతారు, బోధయంతి పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం బోధయంతి, ఎల్లప్పుడు నా గురించే మాట్లాడతారు. మనం ఎవరైనా మంచి భక్తుడా కాదా తెలుసుకోవాలంటే ఊరికి వాళ్ళ వాణి వింటే సరిపోతుంది. వాళ్ళ వాణి ఎలా ఉంది, వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడుతున్నారా కాదా. సో అంగద్ తాలూకా వాణి చాలా మధురంగా ఉంది, చక్కని జ్ఞానం ఉంది అండ్ తీయగా మాట్లాడతాడనమాట. సో వెంటనే వాళ్ళందరూ అంటారు, సరే అయితే అంగద్ నువ్వే వెళ్ళు. అంగద్ తయారైపోతాడు, వెళ్తాడు రావణాసురు తాలూకా సభలో. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. ముందు హనుమాన్ వెళ్ళినప్పుడు మాత్రము అందరు ఆటంకాలుగా వచ్చాయి, ఆ సూరస, ఈ రాక్షసి, ఆ రాక్షసి, లంకిని. ఇప్పుడు అంగద్ వచ్చినప్పటికీ తనకి అందరు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. అతను లోపలికి వచ్చినప్పటికీ అందరూ దారి ఇచ్చేస్తున్నారు, రండి 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 వెళ్ళిపోండి అని. అంగద్కి అర్థం అవ్వట్లేదు, ఏంటి నాతో అందరు ఇలా ఉంటున్నారు ఏంటి. కానీ వాళ్ళందరికీ భయం అనమాట. పోయినసారి వానడు వచ్చాడు, మొత్తం అంతా ఇల్లు కాల్చేసాడు, ఇంకెందుకు బాబు నువ్వు రా మంచిగా మంచి మేము ఏం చెయ్యము, డైరెక్ట్గా సభ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకెవ్వరు ఎటువంటి ఆటంకం పెట్టలేదు. ఎందుకంటే హనుమాను మొత్తం అంతా లంక కాల్చేసినప్పుడు రావణాసురు తాలూకా మామగారు, మందోదరి తాలూకా నాన్నగారు మయదానవ్ని పిలిచి మొత్తం లంకాని మళ్ళీ ప్లాస్టరింగ్ చేశారు, మళ్ళీ అంత నీట్గా రినోవేషన్ చేసి రిపేర్ వర్క్ చేశారనమాట. సో ఆ వానర్ని ఆ తోక చూసినప్పుడు వాళ్ళందరికీ అదే గుర్తొచ్చేస్తుంది అనమాట, ఇంకెందుకు రండి రండి లోపలికి వెళ్ళిపోయి మాకు ఎటువంటి సంబంధం లేదు. సో మొత్తం మీద సభ లోపలికి వెళ్ళిపోతే అంగద పెద్ద పెద్ద అంటే చూడ్డానికి చిన్న వానరుడు అనమాట, చాలా ముద్దుగా యంగ్గా చూడ్డానికి ఉన్నాడు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. చూడు రావణ్, నేను ఒక శాంతి దూతని, నీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, ఇప్పటికైనా నువ్వు సీతని వెనక ఇచ్చేస్తే మా స్వామి నిన్ను క్షమించేస్తారనమాట. సో రావణాసుడు తన మాటల్ని ఏం పెట్టించట్లేదు. ఎప్పుడైతే తను ఇంట్రడక్షన్ చెప్పాడు, నేను వాలి తాలూకా పుత్రుడు, నేను అంగదిని అని, వెంటనే రావణాసురుని వెటకారంతో అంటున్నారు, ఓహో ఎలా ఉన్నాడు బాలి, ఎక్కడున్నాడు. తనకి తెలుసు బాలి చంపబడాడని. ఎలా ఉన్నాడు నీ నాన్నగారు, బాగున్నారా, క్షేమంగా ఉన్నారా. సో అప్పుడు అంగద్ అంటాడు, మా నాన్నగారు ఎక్కడైతే ఉన్నారో త్వరలో మీరు కూడా అక్కడికే వెళ్తారు, అక్కడ వెళ్ళినప్పుడు మీరు అడగండి క్షేమాలు ఎలా ఉన్నాడని. తప్పకుండా మీరు అక్కడ, అంటే యంగ్స్టర్స్ కదా, బాయిలింగ్ బ్లడ్, చక్కగా జవాబిస్తున్నాడు, దేనికైనా మంచిగా జవాబిస్తున్నాడు. సో మొత్తం మీద ఇంకా రావణాసుడి కోపం వచ్చేసి, ఎవరైతే అసలు ఎందుకు ఇక్కడ చంపేయండి చంపేయండి అంటాడనమాట, దీన్ని చంపేయండి అంటారనమాట. సో వాళ్ళందరూ అంగద్ దగ్గరికి వచ్చేస్తారు తనని చంపేయడానికి అనమాట. సో అంగద్ వాళ్ళందరినీ ఓడించేస్తాడనమాట, అండ్ పెద్ద పెద్ద మాటలు. సో రావణాసుడు అంటాడు, నీకు భయం లేదా, అసలు నీకు తెలుసా నేను ఎవరు, నేను రావణ్. సో అంగద్ అడుగుతారు, ఏ రావణ్, చాలా రావణ్ గురించి విన్నాను, మీరు ఏ రావణ్, అదే రావణ ఎవరికైతే సహస్రబాహు ఓడించాడో, లేదంటే అదే రావణ ఎవరికైతే నా నాన్నగారు చంక లోపల చాలా రోజులు ఉంచారు, మీరు అదే రావణ, లేదంటే మీరు ఆ రావణ బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు కింద సుతాల్లో, మీరు అసలు ఏ రావణ్ అనేది. సో ఇప్పుడు రావణాసుడికి ఇంకా చాలా దీనిగా ఉంది, తన ఈగో మొత్తం అంతా హర్ట్ అయిపోతుంది, దీన్ని చంపేయండి అసలు అని చెప్తున్నారు. సో మొత్తం మీద అలా ఫైటింగ్ అవుతూ ఉంటే, అసలు మీరు ఎవరు వానరాలు, అసలు మీలో ఏం శక్తి ఉంది అంటే అప్పుడు అంగద్ అంటాడనమాట, సరే అయితే నేను మీకు సవాల్ చేస్తున్నాను, ఇగో ఇక్కడ చూడండి, నేను నా కాలుని భూమిపైన పెడుతున్నాను, ఈ కాలుని మీలో ఎవరైనా కదలగలితే జస్ట్ కదలండి, ఇంకేం వద్దు, ఆ కాలు ఇక్కడ పెట్టండి, దానికి ఎంతో కొంత కదలగలితే నేను నా స్వామి తరఫున నేను చెప్తున్నాను, నేను మీకు మాట ఇస్తున్నాను, వాల్మీకి రామాయణంలో నేను మాట ఇస్తున్నాను, జానకి మీకు ఇచ్చేసాము,
ఇంకా వద్దు, మేము వెనక వెళ్ళిపోతాం, ఇంకా యుద్ధం కూడా వద్దు. సో అప్పుడు అందరూ అనుకుంటారు ఇతను పిచ్చోడు అసలు ఏమనుకుంటున్నాడు అని. జస్ట్ కదలాలి, అవును అంతే, జస్ట్ నాకు కొంచెం కదిలితే సరిపోతుంది. సో మొత్తం మీద 1 by 1 రావణాసుడు తాలూకా మినిస్టర్స్ అందరూ మొదలుపెట్టారు. కానీ ఎవరు ఆ కాల్ని అసలు కదలలేకపోతున్నారనమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు 1 by 1. మొత్తం మీద ఇంద్రజిత్, మేఘనాథ్ తను కూడా దిగుతాడు, సింహాసనం నుంచి దిగి తను ప్రయత్నిస్తాడు, కానీ అసలు అది కదలట్లేదనమాట. మొత్తం మీద రావణాసుడు దిగుతాడు. సో రావణాసుడు దిగినప్పటికీ ఆ మినిస్టర్స్ అందరూ షాక్, ఇదంటే తనే దిగిపోయారు సింహాసనం నుంచి. రావణాసుడు మనసులో అనుకుంటాడు జస్ట్ కాలు కదిలేయడమే కదా పని అయిపోతుంది, ఇంకా యుద్ధం ఎందుకు అని. సో రావణాసుడు ఎప్పుడైతే అంగద్ కాలు మీద పడతారు, కిందకి వంగుతారు, అప్పుడు వెంటనే అంగద్ తన కాలు తీసేస్తాడు. తీసి అంటాడనమాట, మూర్ఖుడు నువ్వు నా కాలు మీద ఎందుకు పడుతున్నావు, శ్రీరాముడు కాలు మీద పెడితే సరిపోతుంది కదా, నా కాలు మీద పడుతున్నావు, శ్రీరాముడు కాలు మీద పడితే నువ్వు తరిస్తావు కదా బాబు అని వెంటనే తీస్తారు. సో ఆ కాలు తీసినప్పటికీ రావణాసుడు కొంచెం కదిలి తన కిరీటం కిందకి పడిపోతుంది అనమాట. సో కిరీటం కిందకి పడిపోతే వెంటనే అంగద్ ఆ కిరీటం తీసుకొని దూరంగా విసిరేస్తారు. సో ఆ కిరీటం వెళ్ళి శ్రీరాముడు తాలూకా పాదపద్మం మీద పడిపోతుంది అనమాట, రావణాసుడు తాలూకా కిరీటం అనమాట. సో అప్పుడు రావణాసుడు తన్ని అటాక్ చేస్తామంటే అంగద్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. చాలామంది మనసులో అనుకోవచ్చు, అంగద్కి ఒక్కసారి కూడా భయంగా లేదా, పోండే ఒకవేళ నా కాల్ని కదిలేస్తే నిజంగానే జానకి మాతని ఇక్కడ వదిలేయాలా, అసలు ఎలా ఏంటి. కానీ తనకి ఎంత దృఢ విశ్వాసం ఉంది స్వామి పైన. సేమ్ గీతాలో కృష్ణుడు అంటారనమాట, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నేను ఎప్పుడు కాపాడతాను. సో భగవంతుడు అంటున్నారు, ఒక్కసారి నేను ఎవరికైనా వాగ్దానం ఇస్తే బహుశా ఆ వాగ్దానం నుంచి నేను వెనక వెళ్ళగలుగుతానేమో, కానీ నా భక్తుడు ఎవరికైనా నా తరఫుని వాగ్దానం ఇచ్చారంటే అది నేను తప్పకుండా తీరుస్తానన్నారనమాట. సో అంగద్ ఎప్పుడైతే శ్రీరాముడు తరఫుని ఆ వాగ్దానం ఇచ్చాడు, వెంటనే శ్రీరాముడు ఆ శక్తిని అంగద్కి ప్రసాదించారనమాట. సో వెంటనే అంగద్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, స్వామి నన్ను క్షమించండి, నేను మాత్రం ప్రయత్నించాను, కానీ రావణాసుడు అసలు తయారు లేడు, తనకి యుద్ధమే కావాలి, సరే అయితే యుద్ధమే చేద్దాం. సో సుగ్రీవ్ అంటున్నారనమాట, మీరు ఎందుకు రావణాసుడి పైన అట్లా అంత దయా చూపిస్తున్నారు, అసలు తను మీ భార్యని అపహరించారు కదా. అప్పుడు శ్రీరాముడు చిన్న చిరునవ్వు నవ్వుతూ చెప్తున్నారనమాట, మళ్ళీ ఏదో పూర్వజన్మ సంబంధం ఉందేమో, తను ఏం చేసినా క్షమించాలని అనిపిస్తుంది, బహుశా పూర్వజన్మలో నా సేవకులుగా ఉన్నాడేమో అని కూడా చెప్తున్నారనమాట. ఎందుకంటే తను ఏం చేసినా నాకు క్షమించాలని అనిపిస్తుంది. సో అది మన అందరికీ తెలుసు తను ఎవరు అని. రావణాసుడు ఎవరు, జై విజయ్, భగవంతుడి తాలూకా సేవకులు, పార్షదులు, దగ్గరున్న వాళ్ళు. సో తప్పకుండా భగవంతుడికి వాళ్ళపైన అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో అందు గురించి అంటున్నారు, పూర్వజన్మలో ఏదో ఒక అనుబంధం ఏమో, అతను ఏం చేసినా క్షమించాలని అనిపిస్తుంది అంటారనమాట. సో దట్ ఈస్ ద లార్డ్స్ నేచర్. లాస్ట్ వరకు ఆ యుద్ధం మొదలయ్యే లాస్ట్ వరకు కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు యుద్ధంలో కూడా రావణాసుడితో బాణ యుద్ధం చేసినప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఇస్తారు, మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తారు. ఇప్పుడు కూడా దట్స్ ద నేచర్ ఆఫ్ ద లార్డ్. హీ ట్రైస్ హిస్ బెస్ట్ ఫర్ ద జీవ. అది భగవంతుడి తాలూకా స్వభావం. ఎలాగో జీవుని నా దగ్గరికి తీసుకువచ్చేయాలి, ఎలాగో. భగవంతుడు తన చేత బయట పెట్టి రెడీగా ఉన్నారు, మనమే పట్టుకుంటలేము. లాస్ట్ వరకు ఇస్తారు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు గుర్తులేదు, ఒక హిందీ సినిమా చూశాను, కాలేజీలో స్కూల్లో గుర్తు రావట్లేదు. ఆ సినిమాలో హీరో ట్రైన్ నుంచి చేతి బయటికి తీస్తాడు, ఆ హీరోయిన్ రన్నింగ్ చేసి ఉంటే చేతి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి గుర్తొస్తే నాకు అదే అనిపిస్తుంది, భగవంతుడు కూడా అలా ట్రైన్ నుంచి, గోలోక ఎక్స్ప్రెస్ నుంచి చేతి బయటికి పెట్టారు. ఆ జీవులు ఎలా
రన్నింగ్ అవుతుంది. భగవంతుడు చెప్తున్నారు, కమాన్ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు కూడా నీకోసం సీట్ రెడీగా ఉంది, టికెట్ రెడీగా ఉంది, జస్ట్ నీ చేతి ఒక్కసారి ఇచ్చే, నేను ఇప్పుడు కూడా నీకు లాగేస్తాను. లాస్ట్ మూమెంట్ వరకు చూస్తారు. కమ్ ఆన్ ద ట్రైన్. మనము వెళ్తున్నాము, దారిలో చాయ్ 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 అంటే మనం చాయ్ చాయ్ చాయ్, వస్తున్నాను చాయ్, చిప్స్ బిస్కెట్ చిప్స్. భగవంతుడు అంటున్నారు, ఒరే మూర్ఖుడా, నేను అమృతం ఇస్తాను, రా, చాయ్ చాయ్ చాయ్, వస్తున్నాను. చాలామంది భక్తులు ఇలా దీక్ష దగ్గరకు వచ్చేసారు, లాస్ట్ దగ్గరికి. వస్తున్నాను మాతాజీ, వస్తున్నాను, 1 minute 2 minutes, వస్తున్నాను మాతాజీ, వచ్చేస్తాను. అరే బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది, నువ్వు ప్లాట్ఫామ్లో ఉండిపోతావు. ఇప్పుడు కూడా ఛాన్స్, కమాన్, ఒక్కసారి చేతి పట్టుకోండి, ఒక్కసారి కమాన్, ఐ విల్ టేక్ యూ. అవ్వట్లేదు. చిన్న చాయో బిస్కెటో ఉండిపోతున్నారు. భగవంతుడు లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు, లాస్ట్ వరకు హోప్ వదలరు, వస్తాడు, తప్పకుండా వస్తాడు, నా దగ్గరికి వస్తాడని. సో ఇక్కడ శ్రీరాముడు కూడా అంగద్కి చెప్పారు, అందు గురించి లాస్ట్ ఛాన్స్ ఇద్దామని, లాస్ట్ ట్రై, మేబీ ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేస్తాడేమో రావణాసురుడు అని అనుకుంటున్నారు అనమాట. ఎనీవే, మొత్తం మీద యుద్ధం మొదలైంది. ఫస్ట్ డే యుద్ధంలో రావణాసురు తాలూకా లంక 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు కూడా ఏం చేశారు, రామ్ తాలూకా సేన 4 భాగాల్లో డివైడ్ చేశారు. ప్రతి ఒక్క సేనకి ఒక అధిపతిగా ఉన్నాడు. అందరూ చాలా ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం చూస్తే చాలా ఫనీగా ఉంది, ఎందుకంటే కోతిలతో యుద్ధం చేయాలంటే చాలా కష్టము, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయరు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ ఎత్తుగా ఉన్నారు, పెద్ద పెద్ద శస్త్రాలు తీసుకొని వచ్చారు, అస్త్రశస్త్రాలతో ఉన్నారు. కానీ కోతిలు ఏం చేస్తున్నారు, ఊరికే వాళ్ళ భుజాలపైన ఎక్కి గిల్లేయడమైనా, లేదంటే కిటకిటాలు చేయడమైనా, లేదంటే వెనక నుంచి బట్టలు లాగేయడమైనా, అంటే ఊరికే వాళ్ళు ఎలా యుద్ధం చేయాలి కోతిలతో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు వెనక వెళ్ళి రావంతో అదే చెప్తున్నారు, పెద్ద పెద్ద వారియర్స్ ఉంటే వాళ్ళతో చేయగలుగుతాం, కానీ కోతిలతో ఎలా చేస్తాం, వాళ్ళు జుట్టు లాగుతారు, ఇటు అలా చేస్తారు, కిటకిటాలు, అసలు ఎలా యుద్ధం చేయాలి అని. సో ఒక్కొక్క యోద్ధ పైన 4-5 వానరాలు. రావణాసురు ఇదంతా పైనుంచి చూస్తున్నాడు. తన భవనం చాలా త్రికుట కొండపైన ఈ లంక స్థాపించి ఉంది. అండ్ రావణాసురు తాలూకా భవనము చాలా ఎత్తుగా ఉంది. అక్కడ పైన ఆయన చూస్తున్నాడు మొత్తం అంతా, వాళ్ళది ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. సో రావణాసురు తాలూకా 3 స్పైస్ ఉన్నారు. ఒక పేరు శరణ, శుక, సర్డుల. ఈ 3 గుప్తచరులు అనమాట. వాళ్ళు అంతా రావణాసుడికి అంతా చెప్తారనమాట, అక్కడ ఏమవుతుంది ఏంటి. యాక్చువల్గా శుక అని రావణాసుడు తాలూకా స్పై ఒకసారి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళి వాళ్ళంతా మొత్తం వాళ్ళకి ఎంత శక్తి ఉంది, ఎంతమంది ఉన్నారు అన్నీ చూసేసాడు. కానీ వెనక్కి వచ్చినప్పటికీ విభీషణ్ పోల్చుకున్నాడు, తిను పక్షి కాదు, తన రావణాసుడు తాలూకా గుప్తచర్ అనేది, తన రావణాసుడు తాలూకా స్పై అనేది. సో వెంటనే వాళ్ళు తన్ని పట్టుకున్నారు. సో మొత్తం అంతా ఆ సేతు దాటిన తర్వాత లంక లోపల ప్రవేశించగానే తనకి వదులుతారనమాట. సో వీళ్ళందరూ రావణాసుడికి పైన ఆ మేడ పైన నుంచి అన్ని సూచనలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా దూరంలో తనే అంగద్, అటు చూస్తున్నారా తన హనుమాన్ అన్నీ చెప్తున్నారనమాట. అయితే వాల్మీకి రామాయణంలో వివరంగా చెప్పారు ఎంత పెద్ద సేన ఉందన్నమాట. అది ఎంత పెద్ద ఉందంటే వాళ్ళు చెప్తున్నారు, మన క్యాల్కులేషన్ కూడా చాలా కష్టం. ఇప్పుడు మన క్యాల్కులేషన్ ఎక్కడి వరకు ఉంది, 100,000 అంటే 1,00,000, 100 లక్షలు అంటే 1 కోటి. సో వీళ్ళు అంటున్నారు 100 కోటీలు, 100 కోటి అంటే 100 కోటి కూడా కాదు, 100 లక్ష కోటీలు, కరెక్ట్. 100 లక్ష కోటీలు అంటే ఒక శంఖం అన్నమాట. అలా 100 శంఖాలు, 100 లక్ష శంఖాలు, 100 లక్ష శంఖాలు అంటే ఒక మహాశంఖం. అలా 100 లక్ష మహాశంఖాలు అంటే ఒక వృంద. అలా 100 లక్ష వృంద అంటే ఒక మహావృంద. అలా 100 లక్ష మహావృంద అంటే ఒక పద్మ. అలా 100 లక్ష పద్మాలు అంటే ఒక మహాపద్మ. 100 లక్ష మహాపద్మ, కన్ఫ్యూజ్ అయిపోయారా? 100 లక్ష మహాపద్మాలు కలిపితే ఒక ఖర్వ.
100 లక్ష ఖర్వాలంటే ఒక మహాఖర్వ. అలా 100 లక్ష మహాఖర్వాలు ఒక సముద్రం. అలా 100 లక్ష సముద్రం అంటే ఒక మహాసముద్రం. 100 లక్ష మహాసముద్రం అంటే ఒక ఓజా. అలా 100 లక్ష ఓజాలంటే ఒక మహా ఓజా. అయితే అలా 1,000,000 మహాయోజాలు ఉన్నాయి అని అనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఎవరితో? రావణాసురుతో. మేబీ 100 లక్ష మహా ఓజాలు బహుశా దానికైనా ఎక్కువనే ఉన్నాయేమో అని చెప్తున్నాడు. ఎవరది? వానరులు. అంతమంది వానరులు వచ్చారనమాట. మీరు ఊహించవచ్చు ఎలా ఉంటుంది పరిస్థితి. అంతమంది కోతిల్ని సెటరైట్ చేయాలి అని అంటే అది శ్రీరాముడే చేయగలుగుతారు. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే కోతిల్లాగా భావించి తల్లిదండ్రులు అసలు వాళ్ళని చూడలేకపోతున్నారు. అంతమంది కోతిల్ని సరిగ్గా లైన్లో ఇలా నిలబడండి, ఇలా చెయ్యండి అని శ్రీరాముడు వాళ్ళందరినీ గైడ్ చేస్తున్నారనమాట. సో రావణాసుడికి చెప్తున్నాడు, అంతమంది వానరులు ఉన్నారు స్వామి అని రావణాసుడికి చెప్తే అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, రావణాసుడు మీరు సీతని వెనక ఇచ్చేయచ్చు కదా అని. సో అప్పుడు రావణాసుడు అంటాడనమాట, మీ అందరి మాట వింటే నాకు చాలా కోపంగా ఉంది, అసలు మీకు వెంటనే చంపేయాలి, కానీ పూర్వంలో మీరు నాకు మంచిగా సేవని అందించారు కనుక నేను మీకు వదిలేస్తున్నాను, ఇకపైన ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దు, నేను మాత్రం సీతని వదలను, యుద్ధం చేద్దాము, నేను తయారుగా ఉన్నాను. సో మొత్తం మీద యుద్ధం మొదలైంది. మొదటి రోజే రావణాసురు తాలూకా 50% సేన ధ్వంసమైంది, అందరు చంపబడారు. ఓన్లీ 50% బాకీ ఉన్నారనమాట. ఈ యుద్ధం అనేది చాలా అద్భుతంగా ఉంది, కానీ డీటెయిల్లో చెప్తే ఇంకా 2-3 ఆదివారాలు మనం యుద్ధకాండలోనే ఉండిపోతాము. ఇంకా భాగవతం మొదలు పెట్టాలి, జన్మాష్టమి దగ్గరకు వస్తుంది. సో టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, మెల్లమెల్లగా రావణాసురు తాలూకా పుత్రులందరూ చంపబడతారు. అండ్ తర్వాత కుంభకర్ణని వాళ్ళు లేపుతారు. మనందరికీ తెలుసు కుంభకర్ణ 6 నెలలు పడుకుంటాడు, మరి ఒకరోజు లేస్తాడనమాట. సో తను కూడా శ్రీరాముడి చేత చంపబడతాడు. మొత్తం మీద ఇంకెవరు మిగలలేదు. రావణాసురు ఉన్నాడు, మన ఇంద్రజీత్ ఉన్నాడు, అండ్ ఒకసారి అయితే మహిరావణ్ ఏం చేస్తాడంటే, అతను రావణ్ తాలూకా కజిన్ బ్రదర్, తను పాతాళ లోకంలో ఉంటాడు. సో తను పైకి వచ్చి రాత్రి రామ్ మరియు లక్ష్మణ్ని అపహరించేస్తారు, కింద పాతాళ లోకంలో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు హనుమాన్ కిందకి వెళ్ళి అక్కడ హనుమాన్ తాలూకా కొడుకు మగర్ధ్వజ, ఇప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ. మీరు అడుగుతారు హనుమాన్ తాలూకా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు, అది ఒక పెద్ద స్టోరీ ఉంది. ఎలా హనుమాన్ ఒకనప్పుడు స్నానం చేసినప్పుడు తన చెమ్మట్లు ఒక ముసలి తాగేస్తుంది. సో ఆ ముసలి కడుపుని చీరించినప్పుడు అక్కడ నుంచి ఒక శిశువు బయటికి వస్తాడు, తన పేరు మగర్ధ్వజ. సో తను హనుమాన్ తాలూకా కొడుకు అని చెప్పబడతాడు. మొత్తం మీద తను పాతాళ లోకంకి ద్వారపాలకుడుగా ఉన్నాడనమాట. సో హనుమాన్ తన్ని ఓడిస్తారు. మొత్తం మీద లోపలికి వెళ్ళి శ్రీరామ్ మరియు లక్ష్మణ్ని తీసుకొస్తారు. అలా రకరకాలుగా రావణ్ ప్రయత్నిస్తాడు, ఎలాగో శ్రీరాముడిని ఓడించాలి. ఒకసారి ఏం చేస్తారంటే యుద్ధ మధ్యలోనే తను సుతాలకి వెళ్తాడు. మనందరికీ తెలుసు ఇప్పుడు సుతాల్, పాతాల్, జనలోక, తపలోక, ఇలా 14 లోకాలు ఉన్నాయన్నమాట. ఈ భూలోకం కింద కూడా లోకాలు ఉన్నాయి, భూలోకం పైన కూడా లోకాలు ఉన్నాయి. సుతాల్ అంటే బలి మహారాజ్ తాలూకా ప్రదేశం. అండ్ బలి మహారాజ్ తాలూకా ప్రదేశానికి సెక్యూరిటీ గార్డ్ ఎవరు? భగవంతుడు. ఎవరు? ఏ రూపంలో? వామన్ రూపంలో. సో భగవంతుడు అక్కడ నిలబడి ఉంటారు. సో రావణాసుడు వెళ్ళి చెప్తాడు, నేను లోపలికి వెళ్ళి బలితో మాట్లాడాలి. సో అప్పుడు వామన్దేవ్ అంటారనమాట, తను పూజలో ఉన్నాడు, దేనికి, మీకేంటి పని, నేను ఏదో మాట్లాడాలి, నాతోనే మాట్లాడండి, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే లోపల పంపిస్తాను. సో అప్పుడు రావణాసుడు అంటారనమాట, ఏం లేదు, పైన యుద్ధం అవుతుంది శ్రీరామ్తోని, నాకు బలి తాలూకా సాయం కావాలి. సో అప్పుడు వామన్ అంటారనమాట, సరే, కాకపోతే చిన్న టెస్ట్ మీరు పాస్ చేయండి, అప్పుడు నేను లోపల పంపిస్తాను. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. కనిపిస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ని మీరు చిన్న కదలగలితే నేను లోపల పంపిస్తాను.
సో రావణాసురుడు ప్రయత్నిస్తాడు, కానీ ఆ ట్యాంక్ అస్సలు కదలదు అనమాట. సో అప్పుడు రావణాసురుడు అంటారు, అసలు ఎంత బరువుగా ఉంది, అసలు ఇది ఏంటి అంటే, అప్పుడు అతను అంటాడనమాట, వామన్ రూపంలో భగవంతుడు అంటారు, ఇది అసలు వాటర్ ట్యాంక్ కాదు, ఇది కర్ణాభూషణాలు. ఎవరిది? హిరణ్యకశ్యపుది. సో హిరణ్యకశ్యపుకి ఎప్పుడైతే నరసింహదేవ్ చంపేశారు, అప్పుడు హిరణ్యకశ్యపు తాలూకా కుండలం కిందకి పడిపోయింది పాతాళలోకంలో. సో ఆ కుండల లోపల ఒక్కొక్కసారి నీళ్ళు నిండిపోతుంది కదా, అదే అది. సో ఒకవేళ నువ్వు హిరణ్యకశ్యపు తాలూకా చెవుల్లో ఉన్న కుండలు నువ్వు కదలలేకపోతే, ఎవరైతే హిరణ్యకశ్యపుని చంపాడు అలాంటి వాడిని నువ్వు ఎలా చంపగలుగుతావు? నరసింహదేవ్ అంటే శ్రీరాముడు తాలూకా రూపమే, అసలు నువ్వు రాముడిని ఓడించలేవు అని. సో ఇదంతా కథ వినినప్పటికీ రావణాసురుడు చాలా డిసప్పాయింట్ అయిపోతాడు, మళ్ళీ పైకి వచ్చేస్తాడు, అయితే నేను ఏం చేయాలి, ఎలా రాముడిని ఎలా చంపాలి అని. సో మొత్తం మీద లాస్ట్ డే ఆఫ్ యుద్ధం, రావణాసురు అండ్ శ్రీరాముడు ఎదురవుతారు. అండ్ ఈసారి కూడా శ్రీరాముడు రావణాసురుని ఆల్మోస్ట్ ఓడించేస్తారు, రావణాసురు శక్తి అంతా కోల్పోతాడు. అప్పుడు కూడా శ్రీరాముడు అంటారు, నేను నీకు చంపను, నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఈరోజు రాత్రి కూడా ఆలోచించు, ఎప్పటికీ కూడా నువ్వు సీతకు వెనక్కి ఇచ్చేస్తే నేను నీకు క్షమించేస్తాను. మళ్ళీ మరుసటి రోజు రావణాసురు వస్తాడు, మళ్ళీ ఘోరంగా యుద్ధం అవుతుంది. అని ఈసారి కూడా తను మూర్ఛిత అయిపోతే రావణాసురు తాలూకా చారియట్ డ్రైవర్, సారథి, రథసారథి రావణాసుని వెనక తీసుకెళ్ళిపోతే రావణాసురు కోపం చేస్తాడు, ఎందుకు నాకు అలా తీసుకొచ్చేసావు అని. ఈ లోపల ఇక్కడ శ్రీరాముడు కూడా అలసిపోతారు రావణాసుడితో యుద్ధం చేస్తూ. సో అప్పుడు మన అందరికీ తెలుసు ఎలా అగత్స్యముని అక్కడ ప్రత్యక్షమవుతారు. శ్రీరాముడికి ఒక కవచం, ఆదిత్య హృదయం, ఇది నువ్వు పారాయణ చేసుకో అంటారు. మొత్తం మీద శ్రీరామ్ ఇదంతా లీలాయ, భగవంతుడికి ఏంటి ఆదిత్య హృదయం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఊరికే మానవ రూపంలో ఉన్నప్పటికీ రకరకాలుగా ఇక్కడ శివుడిని పూజించడం, ఇక్కడ ఎలా పూజించడం, మొత్తం మీద ఆదిత్య హృదయం పాడడము, తర్వాత ఇంద్రుడు తన తాలూకా రథాన్ని ఇవ్వడము, మతాలి రథం తాలూకా రథసారథి. మొత్తం మీద రావణాసురు మళ్ళీ వెనక్కి వస్తాడు, శ్రీరాముడు కూడా ఇంద్రుడు తాలూకా రథం పైన కూర్చుంటారు. మొత్తం మీద చాలా ఘనంగా, చాలా ఘోరంగా యుద్ధం అవుతుంది. కానీ ఎన్నిసారి తను ఒక తల నరికేసినా కూడా మళ్ళీ తల బయటికి వస్తుందన్నమాట. అప్పుడు విభూషణ్ భగవంతుడు తాలూకా చెవుల్లో చెప్తాడనమాట, రావణాసురు తాలూకా నాభిలో అమృతం ఉంది, మీరు ఆ నాభిలో మీరు బాణం వేయాలి. సో మొత్తం మీద భగవంతుడు ఆ నాభి మీద కేంద్రీకరించి బాణం వేస్తారు, రావణాసురు చంపబడతారు. శ్రీరామచంద్ర భగవానికి. సో రావణాసురు చంపబడతాడు. అండ్ తదుపరి విభీషణ్ రావణాసురు తాలూకా చివరి క్రియాకర్మాలు చేస్తాడు. మొత్తం మీద భగవంతుడు హనుమాన్ని పంపిస్తారు, నువ్వు వెళ్ళి సీతమ్మకి మంచి శుభవార్త ఇవ్వాలి, మనం గెలిచాము అని. సో హనుమాన్ పరిగెత్తి అశోక్ వాటికకి వెళ్తాడు, తల్లి మేము గెలిచాము, మాత మేము గెలిచాము అని. సీతామాత కూడా చాలా ప్రసన్నమై వెరీ హ్యాపీ అనమాట. సో మొత్తం మీద హనుమాన్కి అసలు సీతామాత పక్కనే ఉన్న దాసీలందరూ సీతామాతకి ఇబ్బంది పెట్టేవారు. సో హనుమాన్ అంటారనమాట, ఇప్పుడు ఎలాగో మనం గెలిచాం కదా, వీళ్ళందరినీ చంపేయమంటారా అంటే, నేను చూశాను చెట్టు పైన ఎక్కి మీకు ఎలా ఇబ్బంది పెట్టేవారు, రావణాసురు నీకు బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తారు, నీకు ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇప్పుడు మంచి అవకాశం ఉంది, ఒక్కొక్కరిని నేను చంపేస్తాను అంటే. అప్పుడు సీతామాత అంటారు, హనుమాన్ నేను అతనిలాగా కాదు, ఎవరిలాగా కాదు, నాకేం అర్థం అవ్వలేదు అంటే. అప్పుడు సీతామాత కథ చెప్తారు, నీకు తెలుసా, ఒకనప్పుడు ఒక అడవిలో ఒక వేటగాడు సింహం మీద బాణం వేస్తాడని అనుకుంటాడు, కానీ ఆ సింహమే వేటగాడికి అటాక్ చేయడానికి పరిగెత్తుతుంది. అతనికి ఏం అర్థం అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళాలని చెట్టు పైన ఎక్కిపోతాడు. చెట్టు పైన ఎక్కిపోతే అక్కడ ఒక ఎనుగుబంటి ఉందన్నమాట. సో అయితే ఈ సింహము ఎనుగుబంటితో అంటాడనమాట, చూడు వేటగాడు అంటే మంచివాడు కాదు, ఎల్లప్పుడూ మనందరినీ చంపడానికి ప్రయత్నిస్తాడు, ఇప్పుడు నీకు మంచిగా దొరికాడు, నువ్వు చిన్న తనకి కింద తోసేస్తే నేను తినేస్తాను. ఎలుగుబంటి అంటాడు, ఎవరైనా మన శారణ్యగతి తీసుకున్నారంటే అలాంటి వారు, ప్లస్ నా చెట్టు దగ్గర వచ్చి ఉన్నాడంటే నా అతిథి, అలాంటి వాళ్ళు నేను శరణగతి ఇవ్వాలి, నేను మాత్రం తన్ని కిందకి తోసను, నేను తోయను కిందకి అంటాడు. సో అప్పుడు ఈ సింహము వేటగాడుతో అంటాడనమాట, అంటాడు, నాకు ఆకలిగా ఉంది, నీకు తినినా ఎలుగుబంటి తినినా నాకు సమానమే,
నువ్వు చిన్న తన్ని కిందకి తోసేస్తే నేను తినేస్తాను. వెంటనే ఆ వేటగాడు ఏం చేశాడు, తోసాడు ఏనుగు బంటిని. సో తోసేస్తే తను మాత్రము కిందకి పడుతూ పడుతూ ఒక కొమ్మ పట్టుకున్నాడు. కొమ్మ పట్టుకొని మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాడు. ఈసారి ఆ సింహం మళ్ళీ ఏనుగు బంటి దగ్గరికి వెళ్ళాడు. చూసావా నీకు ఎలా చేశాడు, నీకు మోసం చేశాడు కదా, పోనీ ఇప్పుడైనా తన్ని తోసే నేను తినేస్తాను. అప్పుడు ఏనుగు బంటి అంటాడనమాట, నేను నా స్వభావంని మార్చును, తను నాతో ఇలా ప్రయత్నించారు, అది తన స్వభావము, నేను ఇలాగే ఉంటాను, ఇది నా స్వభావం, నా స్వభావం ఇతరుల కోసం నేను మార్చను. సో సీతామాత హనుమాన్కి ఆ కథ చెప్తున్నారనమాట, వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టారు, అది వాళ్ళ స్వభావం, వాళ్ళని క్షమించాలి, అది నా స్వభావం, వాళ్ళ స్వభావం కోసం నేను నా స్వభావాన్ని మార్చను. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇలా అనుకుంటే ఎటువంటి ఫైటింగ్సే ఉండదు, ఎటువంటి ఫైటింగ్స్ ఉండదు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. కానీ ఎక్కడ ఎవరు వదలడానికి తయారు లేదు. శ్రీరాముడు తాలూకా రాజ్యంలో అలానే ఉండేది. ప్రతి ఒక్కరూ మీరు తీసుకోండి, మీకు కావాలా అని ఫైటింగ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి కోర్ట్ కేసులు ఉండేది కాదు. నో కోర్ట్ కేసు. రామరాజ్యం అంటే అక్కడ రోగాలు లేదు, అక్కడ ఫైటింగ్ లేదు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. మొన్న ప్రవచనంలో అలా చెప్తూ ఉంటే ఒక అతను అంటున్నాడు అనమాట, మీరు అంటున్నారు రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉంటారు, కానీ మళ్ళీ మీరే అంటున్నారు రోగాలు ఉండదు, ఫైటింగ్లు ఉండదు. అలాంటప్పుడు డాక్టర్స్, లాయర్స్ ఆకలిగా ఉండేవారా? రోగాలు లేదు కదా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? కోర్టు కేసు లేకపోతే లాయర్ దగ్గర ఎవరు వెళ్తారు? అయితే రామరాజ్యంలో కూడా డాక్టర్స్, లాయర్స్ ఆకలిగా ఉన్నారేమో అని మళ్ళీ ఎలా సుఖంగా ఉన్నారు? జనాలు ఒక మనస్తత్వము, అరే బాబు అక్కడ డాక్టర్స్ అవసరమే లేదు, ఎవరికి రోగం లేదు, ఎవరికి ఫైటింగ్ లేదు. అసలు పూర్వకాలంలో కోర్ట్స్ అనేది అవసరం పడేది కాదు. ఏదైనా గొడవ వస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే ఇలా కాదు బాబు ఇలా చేసుకో అందరు మాట వినేవారు. లేదంటే ఓ పంచాయత్లో ఎవరో పెద్దవాళ్ళు ఒక నలుగురు నిలబడతారు, ఇలా కాదు ఇలా చేసుకో అంటే వింటారు. ప్రతి చిన్న మాటకి ఎవరు కోర్టుకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఒక్కొక్క కోర్టు కేసు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, దానికి సొల్యూషన్ రాదు. ఆ కోర్టు కేసు అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడైతే ఇతర పార్టీలు డబ్బులు అయిపోతాయి. ఫైటింగ్ చేయడానికి ఇక డబ్బులే లేదంటే ఆ కోర్టు కేసు క్లోజ్. అప్పటి వరకు ఆ కోర్టు కేసు వాళ్ళు క్లోజే చేయరు. మామూలుగా పురాతన కాలంలో ఫైటింగ్ అవుతే ఏమంటారు? వాంఛా కల్పతరు బెస్ట్ చేసేయండి, ఇద్దరిద్దరు ప్రణామం చేసేయండి, అలా కౌగలించండి, సారీ చెప్పండి, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది అలా? ఇప్పుడు ఎక్కడుంది? చిన్న దెబ్బ కొడితే పిల్లలు కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసేస్తున్నారు. పేరెంట్స్కైనా టీచర్స్కైనా ఎందుకు కొట్టారు, ఎందుకు ఇలా చెప్పారు, నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను, కోర్టు కేసు చేస్తాను. రామరాజ్యంలో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనస్తత్వం ఇలా ఉంది, నేను ఇతరులకి ఎలా సేవని అందించాలి. సో సీతాదేవి అంటారు లేదు, వీళ్ళందరికీ ఎవ్వరికి నువ్వు ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత హనుమాన్ సీతామాతకి తీసుకుని వెళ్ళారు. ఆఫీషియల్గా విభీషణ్, శ్రీరాముడు అంటే మర్యాద పురుషోత్తం కదా, అలా ఎలా వచ్చేస్తారు? నువ్వు ఇప్పుడు విభీషణ్ లంకా తాలూకా రాజు, ఇప్పుడు విభీషణ్ పర్మిషన్ ఇస్తాడు, అప్పుడు సీతామాతని పల్లకీలో రాముడి దగ్గరికి తీసుకువచ్చారు. సో ఎప్పుడైతే సీతామాతకి శ్రీరాముడి దగ్గరికి తీసుకువచ్చారో ప్రతి ఒక్క వానరు సీతామాతని చూడడానికి చాలా తపన పడుతున్నారు. ఒక్కరి మీద ఒక్కరు పడిపోయి ఇంకా చాలా హడావిడిగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరి కోసం మనం అంత కష్టపడాము, ఒక్కసారి ఆవిడ చూద్దామా, ఎవరు సీత అంటే ఎవరు? సో అప్పుడు శ్రీరాముడు అంటారు, సరే ఆగండి, పల్లకి అక్కడే ఆపండి, సీతామాతకి నడుచుకొని రమ్మానండి. అప్పుడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే వీరందరూ ఆవిడ కోసం కష్టపడారు, ప్రతి ఒక్కరు చూడాలి ఆవిడకి. ఇప్పుడు సీతామాత నడుస్తూ వస్తారనమాట. ప్రతి ఒక్కరు వాడిని చూస్తున్నారు, ఓహో సీతామాత అంటే ఈమెనా అని. సో ఇప్పటి వరకు శ్రీరాముడు బాగానే మాట్లాడారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు చాలా కఠినంగా మాట్లాడడం మొదలుపెట్టారు. సీతామాత దగ్గరికి వచ్చినప్పటికీ శ్రీరాముడు అంటున్నారు, అయితే నీకు రావణాసురుడి నుంచి విముక్తులు చేశాను, భర్తగా నేను నా కర్తవ్యాన్ని పాటించాను, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళిపోవచ్చు, నాకు నీతో సంబంధం లేదు. సో అప్పుడు సీతామాత ఏడుస్తున్నారనమాట. ఇప్పుడు శ్రీరాముడు అంటారు, నాకు ఎలా తెలుస్తుంది నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో అని? అగ్ని పరీక్ష ఇవ్వాలి.
సో అప్పుడు వెంటనే లక్ష్మణ్ అక్కడ అగ్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు సీతామాత అగ్నిలో ప్రవేశిస్తారు. నా శరీరంతోనే లేదంటే నా మానసికంగా అయినా నేను ఎప్పుడైనా తప్పుగా ఆలోచించానా, శ్రీరాముడు తప్ప ఎవరి గురించైనా ఒక్క క్షణం కోసం కూడా ఆలోచించానంటే నన్ను తీసుకోండి అని అగ్ని లోపల ప్రవేశిస్తారనమాట. అదే నిమిషం అక్కడ 33 కోట్ల దేవతలందరూ ప్రత్యక్షమవుతారు. దశరథ్ మహారాజ్ కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు తను స్వర్గంలో రాజుగా ఉండేవారు, తను కూడా వస్తారు, ఇంద్రుడు వస్తాడు, ప్రతి ఒక్కరు ఆ అగ్ని పరీక్ష చూడడానికి అక్కడికి వస్తారు. అండ్ మొత్తం మీద అగ్నిదేవత సీతామాతని బయటికి తీసుకొస్తారు. సీతామాత చాలా పవిత్రంగా ఉంది అని. సో అప్పుడు పై లోకాల నుంచి ఆ దేవతలందరూ ఫ్లవర్స్, పువ్వులు భగవంతుడి మీద వేస్తారు అన్నమాట. సో మొత్తం మీద దశరథ్ మహారాజ్ అక్కడ చాలా ప్రసన్న అయ్యి సీతకి, రామ్కి, లక్ష్మణ్కి ఆశీర్వాదం ఇస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో అప్పుడు ఇంద్రుడు అడుగుతాడనమాట, నేను ఎప్పుడు ఎవరికైనా దర్శనం ఇస్తే తప్పకుండా ఏదో వరం ఇచ్చేసి వెళ్ళాలి, ఏదైనా ఒకటి కోరుకోండి అని శ్రీరాముడితో అంటారనమాట. సో అప్పుడు శ్రీరాముడు అంటారు, నేను ఒకటి కోరుకుంటాను, ఎంతమంది వానరాలు వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోయారు నా కోసం ఈ యొక్క యుద్ధంలో, వీళ్ళందరూ మళ్ళీ సజీవనంగా తయారవ్వాలి. సో అప్పుడు ఇంద్రుడు వెంటనే అది తదాస్తు అని ఒప్పుకుంటాడు. సో ఇప్పుడు మొత్తం అంతా 100 కోట్ల మహా ఓజా వానరాలు, ఈ వానరాలందరూ సజీవనంగా తయారవుతారు. సో చాలా ఆనందమైన పరివేశం అంతా చక్కగా అయిపోయింది. సో అప్పుడు విభీషణ్ వచ్చి శ్రీరాముడికి ఆ పుష్పక విమానం ఇస్తాడు, కుబేర్ తాలూకా విమానము, అయోధ్య వెనక వెళ్ళడానికి. సో అప్పుడు సీత, రామ్, లక్ష్మణ్ ఆ విమానంలో కూర్చుంటారు. సో అప్పుడు హనుమాన్, సుగ్రీవ్ వాళ్ళందరూ అంటారు, మేము వస్తాం మీతో అయోధ్య, మీ యొక్క పట్టాభిషేకం చూసి మేము వెనక వచ్చేస్తాము. సో అప్పుడు ఆ వానరాలు అంటారు, మేము వస్తాము. సో ప్రతి ఒక్కరు మేము వస్తామని ప్రతి ఒక్కరు అంటారనమాట. సో ఆ పుష్పక విమాన తాలూకా ఒక ప్రత్యేకత ఉంది, అది ఎంత కావాలి అంత పెంచుకోవచ్చు అన్నమాట. సో 100 కోటి మహా ఓఘా వానరాలు అందరూ ఎక్కిపోతారు పుష్పక విమానంలో. సీతామాతతో రామ్, లక్ష్మణ, కోతిలు అందరూ ఎక్కిపోయి చాలా ఆనందమైన పరివేశం, అందరూ అయోధ్యకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో అప్పుడు సీతాదేవి శ్రీరాముడితో అంటారు, నేను ఒకటి కోరుకోవాలి. సో శ్రీరాముడు అంటారు, సరే నీకేం కావాలి? సో ఆవిడంటారు, ఈ వానరాల తాలూకా భార్యలందరూ కూడా నాతో రావాలి. సో అప్పుడు ఆ సుగ్రీవ్ తాలూకా భార్య, ప్రతి ఒక్క వానర తాలూకా భార్య కూడా ఆ విమానంలో ఎక్కుతారు. సో ఎక్కినప్పటికీ ఆ విమానం ఇంకా అక్కడ నుంచి మొదలవుతుంది. సో దారంతా శ్రీరాముడు సీతామాతకు అన్నీ చూపిస్తున్నారు. ఇగో ఇదే గోదావరి, మనం ఇక్కడ స్నానం ఇగో ఇక్కడే నీకు రావణాసురు అపహరించారు, ఇగో ఇదే సేతు బంధు మేము కట్టాము, ఇక్కడ ఇలా అయ్యింది అని అన్నీ చూపిస్తూ వస్తున్నారనమాట. సో సీతామాత కూడా చాలా ఆనందంగా ఉంది అనమాట. సో ప్లేన్ మొత్తం మీద భరద్వాజ్ ముని ఆశ్రమంలో ఆగింది. అండ్ అక్కడ రామ్, లక్ష్మణ్, సీత, భరద్వాజ్ ముని తాలూకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో అప్పుడు శ్రీరాముడు హనుమన్కి దగ్గర పిలిచేసి చెవుల్లో ఒక మాట అంటారు, నేను వచ్చే ముందు నువ్వు మాత్రం భరత్ తాలూకా పరిస్థితి, మానసికంగా భరత్ తాలూకా పరిస్థితి ఏంటి నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి. ఒకవేళ ఈ 14 సంవత్సరాల్లో భరత్ తాలూకా మనస్తత్వం మారిపోయిందేమో, తనకిప్పుడు రాజుగా ఉండాలని ఉందేమో కోరిక, తెలియదు కదా, నేను వెనక వెళ్తే బాగుండదు, తనకు అలాంటి కోరికలు లేకపోతేనే నేను వెనక వస్తాను, లేదంటే నేను మళ్ళీ తిరిగి అడవిలో వెళ్ళిపోతాను. సో అప్పుడు హనుమాన్ ముందుగా వెళ్ళిపోతాడు భరత్ దగ్గరికి. ఇక్కడ భరత్ తాలూకా పరిస్థితి చాలా దీనంగా ఉంది. భరత్ అనుకుంటున్నాడు ఇప్పటికీ శ్రీరాముడు తిరిగి రాలేదు, బహుశా తను రాడేమో, ఎందుకంటే భరత్ ముందే అన్నారు 14 సంవత్సరాలు అయిన వెంటనే మీరు నాకు కనిపించాలి, ఒకరోజు కూడా మీరు ఆలస్యంగా వస్తే నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. సో వెంటనే భరత్ ఏంటంటే నీళ్ళలో ములగడానికి ఇంకా దూకుతాడనమాట. సో దూకితే యాక్చువల్గా తను చనిపోవాలి, కానీ ఇద్దరు ఒకరు ఈ చేతు పట్టుకొని ఇద్దరు తన్ని నీళ్ళ నుంచి బయట తీస్తున్నారు. సో అప్పుడు తను అడిగారనమాట, మీరెవరండి అంటే వాళ్ళిద్దరు అంటున్నారనమాట, మేము శ్రీరాముడు తాలూకా పాదుకాలు, నువ్వు జీవితం అంతే 14 సంవత్సరాలు మాకు పూజించావు, నిన్ను రక్షించాలని శ్రీరాముడు మాకు చెప్పారు. సో మేము మీకు కాపాడుతాము, నువ్వు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు, ఏమీ అవ్వదు, శ్రీరాముడు తిరిగి వస్తాడు. ఇప్పుడు ఆ ఇద్దరు భరత్ని బయట తీస్తారు. అప్పటికి అక్కడ హనుమాన్ వస్తాడు. ముందు బ్రాహ్మణ్ రూపంలో వస్తాడు. బ్రాహ్మణ్ రూపంలో వచ్చి మాట్లాడతాడు, ఇన్వెస్టిగేషన్, అసలు ఎలా అనుకుంటున్నాడు భరత్, ఏమనుకుంటున్నాడు
అప్పుడు భరత్ ఏడుస్తూ చెప్తాడనమాట, ఇంకా రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తారని. అప్పుడు హనుమాన్ నిజ రూపంలో వచ్చి మొత్తం అంతా కథ చెప్తాడు, ఎలా ఏమైంది, రావణాసుని ఎలా చంపారని. సో అప్పుడు వెంటనే భరత్ అయోధ్యకి సందేశం పంపిస్తాడు. ఎందుకంటే భరత్ అయోధ్య నుంచి కొంచెం బయటికి నందిగ్రామ్లో ఉన్నాడు. ఆ ప్రదేశం ఇప్పటికీ ఉంది. మొన్న నేను ప్రభుజీ వెళ్ళి వచ్చాము. మంచి ప్రదేశం, భరత్ మిలాప్ స్థలం నందిగ్రామ్, ఎక్కడైతే భరత్ మహారాజ్ పాదుకాలతో సేవ చేసి ఉండేవారనమాట. సో అప్పుడు తను కౌశల్య, సుమిత్ర, కైకయ్య ముగ్గురు రాణిల్ని కూడా, ముగ్గురు తల్లిలు కూడా అందరూ వచ్చేస్తారు పల్కీలో నందిగ్రామ్కి. అయోధ్య వాసీలందరూ నందిగ్రామ్కి వచ్చేస్తారు. ఆయన హారతి ప్లేట్లు తీసుకొని అందరు ఎదురు చూస్తున్నారు శ్రీరాముడు కోసం అనమాట. అదే నిమిషం ఆ పుష్పక్ విమానం అక్కడికి చేరుతుంది. మళ్ళీ సీతారాం, లక్ష్మణ్, హనుమాన్ అక్కడి నుంచి బయటికి వస్తారు. వాళ్ళందరికీ హారతి చేసి స్వాగతం అవుతుంది. అండ్ నందిగ్రామ్ నుంచి అయోధ్యకి చక్కని రహదారి కట్టిపిస్తాడు భరత్ వెంటనే. ఎందుకంటే అక్కడ నుంచి పుష్పక విమానం వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నందిగ్రామ్ నుంచి అయోధ్య రథం మీద వెళ్తారనమాట. సో మొత్తం మీద శ్రీరాముడు అయోధ్యకి చేరుతారు. ఆయన ఒక పట్టాభిషేకం అవుతుంది. చక్కగా శ్రీరాముడికి రాజాగా పెట్టుకుంటారు. అండ్ అప్పుడు ఒక చిన్న ఘటన జరుగుతుంది. ఎలా అయితే లక్ష్మణుడు గొడుగుని పట్టుకుంటూ నిద్ర వచ్చేస్తుంది. ఆ గొడుగు చేతి నుంచి పడిపోతుంది. అప్పుడు అందరు నవ్వుతారు. ఎందుకంటే 14 సంవత్సరాలు తను నిద్రపోలేదు. తన నిద్రదేవితో కోరుకున్నాడనమాట, 14 సంవత్సరాలు నన్ను వదిలే, 14 years కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు కూడా నేను అడగను, నువ్వు వెంటనే రావచ్చు నా దగ్గరికి అని. 14 సంవత్సరం పూర్తి అయ్యింది. నిద్రదేవి వచ్చింది. లక్ష్మణ్ వెంటనే వెళ్ళి పడుకుంటాడు. ఇక్కడంతా చాలా సుఖంగా చక్కగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో శ్రీరాముడు రాజాగా 11,000 సంవత్సరాలు రాజాగా ఉంటాడు. చాలా చక్కగా పరిపాలిస్తారనమాట. అయితే శ్రీరాముడు రాజాగా ఉన్నప్పుడు ఎటువంటి కంప్లైంట్ అనేది రాలేదు. ఇది తప్పు జరిగింది, లేదంటే మాకు న్యాయం కావాలి. శ్రీరాముడు తాలూకా సభలో ఎటువంటి కేసే రాలేదు. 1 and only 1 కేసు వచ్చింది. ఆ కేసు గురించి విందామా? ఎంతమందికి ఆ కేసు గురించి విన్నారని ఉంది? 1 and only కేసు. అయితే ఈ కోర్టు కేసు మనము నెక్స్ట్ సండే మాట్లాడదాము. ఇక్కడ కంప్లీట్ చేద్దాం. శ్రీరామచంద్ర భగవానికి జై.